V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. అక్రమ వలసదారుల వల్లే అమెరికా ఆర్థికంగా, సామాజికంగా, నైతికంగా క్షీణించిపోతోందని, తాను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ అక్రమ వలసదారుల మీద ఉక్కుపాదం మోపుతానని ప్రకటించి మరి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు డొనాల్డ్ ట్రంప్. ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడమే కాదు, వాటిని అమలు చేసి కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ పెద్దన్న అమెరికా బాటలోనే బ్రిటన్ కూడా నడుస్తోంది. ఆ దేశంలో ఉన్న అక్రమ వలసదారులని వెళ్లగొడుతోంది. ప్రస్తుతం నాతో పాటు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్, అలాగే అమెరికాలో 30 ఏళ్లుగా ఉంటున్న ఒక సీనియర్ ఎన్ఆర్ఐ విశ్వేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వెనక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం. నమస్తే విశ్వేశ్వర్ గారు. మనం చూస్తూనే ఉన్నాం కదా, ఇప్పటికే 104 మంది అమృత్సర్లో దిగిపోయారు మన భారతీయులు. ముఖ్యంగా వాళ్ళని కాళ్ళు చేతులకి సంకెళ్ళు వేసి తీసుకురావడం అనే దాన్ని మన భారత విదేశాంగ శాఖ కూడా తప్పుపట్టింది. కాకపోతే ఇవన్నీ మా రూల్స్, మేము అలాగే పంపిస్తాము అంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే టిపికల్గా ఇప్పుడు మేము అక్కడ వెళ్ళినా కూడా డ్రైవింగ్లో వయలేషన్ చేసి, అంటే సీవియర్ వయలేషన్ చేసినా కానీ, అదేవిధంగా DUI కేసులో అరెస్ట్ అయితే కానీ మాకు కూడా సంఖ్యలు ఇస్తారు. అంటే మేము గ్రీన్ కార్డ్ హోల్డర్లు కానీ, మేము సిటిజన్ కానివ్వండి, వాళ్ళకు కూడా ఇస్తారు. అదొక ప్రొసీజర్. అంటే అమెరికన్ లీగల్ సిస్టంలో ఏదైతే నామ్స్ పెట్టుకున్నారో ఆ ఫ్రేమ్వర్క్లోనే వాళ్ళు బిహేవ్ చేస్తారు. అది సీనియర్ ఆఫీసర్స్ కానీ, జూనియర్స్ ఆఫీసర్ కానీ, డైరెక్టర్ ఆఫ్ దట్ డిపార్ట్మెంట్ కానీ. అంటే వాళ్ళు అక్కడ అమెరికన్ లా ఎలా డిఫైన్ చేశారంటే, ఒక వరల్డ్లో ఉన్న 150 దేశాల పైన ఉన్న దేశస్తులు మా దేశంలో ఉండాలంటే మేము స్ట్రాంగ్ లా ఉంటే తప్ప వీళ్ళని అడ్మినిస్ట్రేట్ చేయలేమనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక కంట్రీ నుంచి మన ఇండియా వాళ్ళు అనుకోండి ఒక డిఫరెంట్ ఐడియాలజీ ఉంటుంది, మిడిల్ ఈస్ట్ అనుకోండి ఒక డిఫరెంట్ ఐడియాలజీ ఉంటుంది, ఆఫ్రికన్ కంట్రీస్ అనుకోండి ఒక డిఫరెంట్ ఐడియాలజీ ఉంటుంది, సౌత్ అమెరికా అనుకోండి ఇంకో డిఫరెంట్. అంటే వాళ్ళు హౌ దే బార్న్, హౌ దే రేజ్, హౌ దే వాళ్ళ సరౌండింగ్ పర్యావరణాన్ని బట్టి వాళ్ళు అట్లా ఫార్మేషన్ వస్తారు, అంతే కదా. సో వాళ్ళని అడ్మినిస్ట్రేట్ చేసే ఆ కంట్రీ ఇట్స్ ఎన్ టోటల్ ఇమిగ్రెంట్ కంట్రీ. మీ అందరూ తెలుసు 400 సంవత్సరాల క్రితం అక్కడ ఎవరు లేరు. ఈ 400 ఏళ్లలోనే అంత మైగ్రేషన్ జరిగింది. కొలంబస్ కనుక్కునే కంటే ముందే ఏం లేరు కదా ఆ దేశంలో. ఎవరు రెడ్ ఇండియన్స్ ఉండేవాళ్ళు, దాని తర్వాత పెద్ద సంఖ్యాబలం లేకుండే. ఇవాళ అంతమంది వచ్చారంటే మన వాళ్ళే ఒక 40 లక్షల మంది అక్కడికి వెళ్ళారంటే అది బ్రాండ్ న్యూగా వెళ్ళిన వాళ్ళే కదా. సో అంతమంది వెళ్తే ఒక మన కంట్రీ కాకుండా వరల్డ్లో ప్రతి కంట్రీకి కూడా రిప్రజెంటేషన్ ఉంది అందులో. సో ఉన్న కంట్రీలో ఉన్న వాళ్ళు ఆ కంట్రీలో నిలబడాలంటే, నివసించాలంటే, జాబ్ చేయాలంటే, చదువుకోవాలంటే నామ్స్ పెట్టాలి. ఆ నామ్స్కు వయలేషన్ చేస్తే శిక్షలు కూడా ఉండాలి అనే ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. దానికి ఎటువంటి కౌంట్స్, అంటే ఏ ప్రాబ్లమ్స్కి ఎంత కౌంట్ ఇవ్వాలి, ఎటువంటి శిక్ష వేయాలి, సో ఎట్లా ట్రీట్ చేయాలి. ఇఫ్ యూ వయలేట్ దిస్ ఈజ్ అవర్ ట్రీట్మెంట్. ఇఫ్ యూ మిస్యూజ్ దిస్, యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, యూ ఎక్స్పెక్ట్ దిస్ ట్రీట్మెంట్. ద జడ్జిమెంట్ అలా ఉంటుంది అన్నట్టు. సో ఏదైనా హత్య చేస్తే ఆ దేశంలో 300 ఏళ్ళ శిక్ష ఇస్తారు. 300 ఏళ్ళ శిక్ష అంటే ఎవరైనా 300 ఏళ్ళు బతకమంటే కదా. ఇన్ కేస్ ఇతను బతికితే వీ నెవర్ నో కదా. అప్పుడు మన ఇక్కడ ఏదో 7 ఏళ్ళు 14 ఏళ్ళ కారాగార శిక్ష ఇస్తుంటారు కదా. అలా కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, 100 years 120 years చేస్తారు. ఇన్ కేస్ సమ్టైమ్స్ 104 years బతికితే. సో అలా అట్లా ఉంటే అందులో కూడా అంటే అంత క్వాలిటేటివ్ లా ఉంది, ఇంప్లిమెంటేషన్ కూడా అలా ఉంది. సో ఇప్పుడు దీస్ పీపుల్ దే హ్యావ్ ఎ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, దే వయలేటెడ్ బిగ్ టైమ్, దే కేమ్ టు ద కంట్రీ ఇన్ రాంగ్ రూట్. సో దెర్ ఇస్ అ ల్యాండ్ బార్డర్స్, సీ బార్డర్స్, ఎయిర్ బార్డర్స్. అంటే మన వాళ్ళు ఏంటంటే మనం యూజువల్గా H1Bలు కానివ్వండి, వాట్ యూ కాల్ F1 స్టూడెంట్స్ కానివ్వండి, B1 B2 కానీ మన వాళ్ళంతా ఇండియన్స్. బికాజ్ అవుట్ సైడ్ కనెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు మనమే ఫ్లైట్ల ద్వారా వెళ్తాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ కంట్రీకి 2 ల్యాండ్ బార్డర్స్ కంట్రీస్ ఉన్నాయి, ఒకటి కెనడా, 2 మెక్సికో. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ 2 రూట్ల ద్వారా లోపలికి వెళ్ళొచ్చు. మొన్న ఈ మధ్య ఒకటి జరిగింది, కెనడా నుంచి స్నో టైంలో బాగా స్నో పడుతుంది, అందులో చాలామంది బార్డర్ దాటడానికి అంటే కెనడా సైడ్ నుంచి అమెరికా రావడానికి బయలుదేరారు. స్నో స్టామ్ క్రియేట్ అయింది. చల్లగా ఉంటుంది వెదర్, ఫ్రీజింగ్ టెంపరేచర్స్ టు స్నో స్టామ్లో. అందులో చనిపోయి 2 నెలల తర్వాత బయటపడ్డాయి బాడీస్. అంటే ఆ స్నోలోనే ఉండిపోయింది. మళ్ళీ స్నో అంతా తగ్గిన తర్వాత వెళ్ళి చూస్తే ఆడ బాడీస్ ఉన్నాయి. అంటే ఆ తట్టుకోలేక అందులో చనిపోయారు. ఇటువైపు ట్రక్కులలో వస్తారు, ట్రక్కులు టోటల్ క్లోజ్డ్గా ఉంటుంది, 40 మందిని వేసుకొస్తారు. అప్పుడప్పుడు ఏరు అందాక కూడా చచ్చిపోతారు 40 మంది ఆ ట్రక్కులలో వచ్చి. అంటే తర్వాత టన్నెల్ రూపకంగా వస్తుంటారు. ఆ కంట్రీ ఏదోలాగా కంట్రీకి రావాలి. మెక్సికోకే రారు వాళ్ళు డైరెక్ట్,
కింద సౌత్ అమెరికన్ కంట్రీస్లో హోండారూస్ కానీ, నికరాగోవా కానీ, గ్యాటిమాలా కానీ, కోస్టారీకా కానీ, అందులో మెల్లిమెల్లిగా బెలీజీ రూపకంగా కానీ మెల్లగా మెక్సికో వస్తారు. మెక్సికోలో గ్యాంగ్స్ ఉంటాయి, వాళ్ళు తీసుకెళ్ళి డంప్ చేసేదానికి డబ్బు తీసుకొని. సో రకరకాల ఏజెన్సీస్, యూ నేమ్ ఇట్, దట్ ఏజెన్సీస్ దే బ్రింగ్ దెమ్. ఒక టన్నెల్ క్రియేట్ చేశారు ఈ ఏజెన్సీ గ్రూప్. డబ్బు వచ్చాక డ్రగ్ కార్టెల్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఈ డ్రగ్ను పంపడం కానీ, తర్వాత ఇది మన హ్యూమన్ ట్రాన్స్పోర్టేషన్, అది హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ డ్రగ్ డీలింగ్, ఈ రెండిట్లలో మెక్సికో నెంబర్ 1. సో ఆ చేసే క్రమంలో వాళ్ళు ఏం చేస్తారు, సెటప్ చేసుకున్నారు. శాన్ డియాగోకి ఒక 18 మైల్స్తోని అండర్ గ్రౌండ్లో టన్నెల్ బిల్డ్ చేశారు. సో అది కొన్ని సంవత్సరాలు ఉంది, దాన్ని గుర్తుపట్టడానికి చాలా రోజులు పట్టింది. ఈ క్రమంలో ఎంత వేల మంది అందులో కంట్రీకి లోపలికి వచ్చారు. సో ఒక 11 మిలియన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కంట్రీలో ఉన్నారన్న విషయం కంట్రీ గుర్తించిన ఈ 11 మిలియన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ యూఎస్సిఎస్లో తెలిసిన వాళ్ళని ఏం చేయాలి కంట్రీ అయితే, వాళ్ళని లీగలైజేషన్ చేయాలి. ఎందుకంటే వీళ్ళందరూ ట్యాక్స్ ఫ్రీ మనీని ఎంజాయ్ చేస్తున్నారు, కంట్రీకి ట్యాక్స్ పే చేయట్లేదు. అంటే కంట్రీకి ఏ రకంగా కూడా వాళ్ళు బెనిఫిట్ కావట్లేదు. సర్వీస్ చేస్తున్నా కానీ వాళ్ళకి క్యాష్ వస్తుంది, ఈ క్యాష్ను మళ్ళీ కంట్రీస్లో పంచడం, ఈ క్యాష్ను రకరకాల మిస్యూజ్ చేయడం. కంట్రీకి ట్యాక్స్ పేయర్ మనీ లేకపోతే కంట్రీ బిల్డ్ కాలేదు కదా. సో ఇటువంటి సిచ్యువేషన్లో మిస్యూజ్ అవుతుంది కాబట్టి శిక్ష వేసేటప్పుడు కూడా వాళ్ళు ఏం అనలేదే, వాళ్ళని కొట్టలేదే, వాళ్ళని ఏం చేయలేదు. ఇవి హ్యాండ్ కాప్ వేయడం అనేది ఒక ప్రొసీజర్. ఇట్స్ నాట్ దట్ వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ సీరియస్నెస్గా. మేము గ్రీన్ కార్డ్ హోల్డర్లమైనా సిటిజన్స్కైనా వీఆర్ బౌండెడ్ టు ఫాలో ద రూల్స్. ఒకసారి దొంగతనం చేసినా, ఈ ఇమిగ్రేషన్ వయలేషన్ చేసినా, క్రిమినల్ వయలేషన్ చేసినా, దే హ్యావ్ టు బౌండ్ టు ద రెగ్యులేషన్స్ ఆఫ్ ద ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ పీరియడ్. సో మేము ఫాలో కావాల్సిందే. సో వచ్చేటప్పుడు మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ, పబ్లిక్ పాలసీలో కానివ్వండి, లేకపోతే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కానివ్వండి, బయలాటరల్ ఇష్యూస్లో ఎక్స్చేంజ్ చేస్తారు. మీరు ఇట్లా చేయొచ్చు అంటే దట్స్ అవర్ కంట్రీ పాలసీ. వీ హ్యావ్ టు ఫాలో అవర్ కంట్రీ. మీ కంట్రీ పాలసీని మీరు ఫాలో అయినప్పుడు మా కంట్రీ పాలసీని మేము ఫాలో కావాలి కదా. మేమేం అనట్లేదు కదా వాళ్ళని కొట్టడం కానీ తిట్టడం కానీ చేయలేదు. మేము చేస్తున్నాం, ఓకే వీ ఫైండ్ ఇట్ అవుట్, దీస్ ఆర్ ఇల్లీగల్ ఏలియన్స్, వీ నీడ్ టు సెండ్ దెమ్ బ్యాక్ టు ద కంట్రీ. లేదంటే గ్వాంటనామో బే తీసుకెళ్ళి పెడతా అంటాం. దాని బదులు కంట్రీకి హోమ్ కంట్రీకి రావడం అంత ఉత్తమం ఇంకోటి ఉండదు. విశ్వేశ్వర్ గారు, ముఖ్యంగా 18,000 మంది భారతీయులు అక్కడ ఇల్లీగల్గా ఉంటున్నట్టుగా తేలింది. అలాగే వాళ్ళందరినీ కూడా విడతల వారీగా ఇదే సైనిక విమానాల్లో పంపించడానికి ట్రంప్ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అంటే వలసదారులతో ఏర్పడిన దేశం, అది వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఖచ్చితంగా మన దగ్గర నుంచి వస్తున్న రెవెన్యూ ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. అయితే ఈ కెనడా, మెక్సికో వాళ్ళు ముఖ్యంగా మాదక ద్రవ్యాలని, డ్రగ్స్, కొకైన్ వంటి వాటిని ఎక్కువగా అక్కడికి ఇంపోర్ట్ చేస్తున్నారు, ఇల్లీగల్గా తీసుకొస్తున్నారు. పైగా అమెరికన్లని దానికి బానిసలుగా మారుస్తున్నారు అనేది అక్కడ ఎక్కువగా ఉన్న అపప్రద. అందులో భారత్ పాత్ర ఏమైనా ఉందంటారా? భారత పాత్ర తక్కువ ఉంది, భారత పాత్ర లేదనొచ్చు అందులో. కానీ దాన్ని ఆ పర్టికులర్ ఈ డ్రగ్ టెర్రరిజం కింద మార్చాడు. మొన్న మీరు విన్నారో వినలేదో, ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ ఫస్ట్ ఇనాగ్రేషనల్ స్పీచ్లోనే క్లియర్గా చెప్పారు, దీన్ని ఐఎమ్ ట్రీటింగ్ దిస్ యాజ్ ఎ డ్రగ్ టెర్రరిజం. ఇప్పుడు ఏదైతే రెగ్యులర్ గ్లోబల్ టెర్రరిజం ఎలా ఉందో, ఐఎమ్ ట్రీటింగ్ దిస్ యాజ్, బికాస్ దిస్ ఈజ్ ఇంపాక్టింగ్ అవర్ యూత్. ప్యారలైజ్ అయిపోతున్నారు, యూత్ అంతా పనిచేయలేకపోతున్నారు. ఈ డ్రగ్స్ బానిసలయ్యి అసలు దేశం నిర్మాణం జరగాలంటే యూత్ ఉండాలి. ఇవాళ ఇండియాకున్న స్ట్రెంతే యూత్. మనకు ఏజ్ గ్రూప్లో 18 నుంచి 35 మధ్యలో ఉన్న ఏజ్ గ్రూప్ ఎక్కువ ఉండడం వల్ల వర్కింగ్ కల్చర్ ఎక్కువ ఉంటుంది, పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అమెరికాలో ఏంటి, వాళ్ళకి కంఫర్టబుల్ క్యాపబిలిటీస్ ఉన్న ఈ డ్రగ్ బానిసల హై స్కూల్లోకి వచ్చేసినాయి. ఇవాళ ప్రతి ఊర్లో దొరుకుతుంది అది. ఇప్పుడు డ్రగ్స్ ఎంతమంది పౌడర్ రూపకంగా, ఇంకో రూపకంగా, ఇప్పుడు చాక్లెట్ రూపకంగా వచ్చేసింది. సో గుర్తించలేనంత విధంగా మేము డైరెక్ట్ వెళ్ళి చేయవచ్చు. కంట్రీకి ఇంకేం చేసింది, దీన్ని తట్టుకోలేక ఏం చేశారు, మీకు సమ్ స్టేట్స్ దే లీగలైజ్ చేశాయి కంట్రీలో. ఇప్పుడు అంత పరిస్థితి వచ్చింది. సో అందుకోసమే ట్రంప్ తీసుకొచ్చిన నిర్ణయం ఏంటంటే, టిపికల్గా మా దేశ యువత భవిష్యత్తు అది ఇబ్బందుల్లో ఉండొద్దు, మా కంట్రీ నిర్మాణానికి, ఫ్యూచర్ జనరేషన్కి వీళ్ళే మాకు సూత్రధారులు కాబట్టి వీళ్ళ దగ్గర మంచి హెల్త్ ఉంటేనే, హెల్త్ ఈజ్ ద వెల్త్ అంటారు కదా. సో హెల్త్ ఉండాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. కాకపోతే మెక్సికో ఏంటి, వాళ్ళ దగ్గర చీప్ లేబర్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తుంటారు, ఈ డ్రగ్ కార్టెల్ అక్కడ కొంచెం పోలీసింగ్ జరగదు కొన్ని ఏరియాస్లలో, కొన్ని స్టేట్లలో. అంత పెద్ద కంట్రీ అది కూడా, మెక్సికో కూడా. సో అక్కడ ఉన్న పండిన ఈ కొకైన్ కానీ ఇంకా వేరైతే ఉందో దాన్ని ఈ కంట్రీకి మార్చడానికి అదే వాళ్ళ రెవెన్యూ. ఎందుకంటే వాళ్ళ డాలర్ అమౌంట్ తక్కువ ఉంటుంది కాబట్టి, అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి చాలామంది మనకు ఫార్మింగ్ లేబర్ వస్తారు మెక్సికో నుంచి కానివ్వండి, సౌత్ అమెరికా నుంచి చాలా కంట్రీస్, గ్వాటెమాలా, హొండరస్, పనామా, కొలంబియా, చిలీ, పెరు, అర్జెంటీనా, బ్రెజిల్, సో ఉరుగ్వాయ్, పరాగ్వే, సో అన్ని కంట్రీస్ నుంచి పైకి వస్తూనే ఉంటారు. ఎక్కడెక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉందో దిల్లాగర్. బెలీజ్లో కూడా మన వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ఫార్మింగ్ చేస్తున్నారు. అక్కడ వెళ్ళి మన వాళ్ళు కొన్ని వేల ఎకరాలు లీజ్కి తీసుకొని, కొన్ని వేల ఎకరాలు కొనుక్కొని కాఫీ బీన్స్ ఉంటాయి కదా, కాఫీ బీన్స్ చేస్తున్నారు. అదేవిధంగా బొప్పాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అక్కడ. అంటే బొప్పాయ కాయలను కూడా అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
సో ఈ లైన్లో చూస్తే మీరు మనకు ఇండియన్స్ ప్లే రోల్ తక్కువనే ఉంది చెప్పాలంటే, మీరు అన్నట్టు డ్రగ్ డీలింగ్లో ఒకవేళ అందులో ఇన్వాల్వ్ అయితే మన వాళ్ళని కూడా పంపించేస్తారు. చదువుకోవడానికి వచ్చి పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న వాళ్ళ మీద కూడా ట్రంప్ సీరియస్గానే ఉన్నారు. వాళ్ళ వీసాలు రద్దు చేస్తామని కూడా చెప్పారు. అయితే ఆ నిర్ణయంతో ఇక్కడ తల్లిదండ్రులు ఎంతోమంది ఆవేదన చెందుతున్నారు. అది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చదువుకుంటున్నారు, సడన్గా ఇప్పుడు వాళ్ళ పార్ట్ టైం జాబ్స్ ఆపేస్తే అన్ని డబ్బులు ఇక్కడి నుంచి తల్లిదండ్రులు పంపించడం కూడా కష్టం కదా. దీనికి ఏమన్నా ఉందా మధ్యలో ఇంకేదైనా ఆల్టర్నేటివ్? ఎలా ఉందంటే స్వరూప గారు, ఇది టిపికల్గా మనం ఇక్కడ ఫాలో అవుతామన్న రూల్స్ ఒకటి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఈ ఇరిటేట్ రమ్మంటే ఇల్లంతా మాదనే టైప్ అక్కడ ఉంది. F1 ప్రోగ్రామ్ ఇలా ఉంటుందని గవర్నమెంట్ చెప్పింది. మనకు రూల్స్ తెలుసు, స్టూడెంట్కి ఏం తెలుసు, మనం నా చదువుకోవడానికి, నేను ఉండటానికి, నా ఖర్చుల నిమిత్తం, నా బట్టలకి అన్నిటికీ ఖర్చు ఇంత అవుతుందని మనకు తెలుసు. అందుకోసం అంత లోన్ తెచ్చుకుంటాం. ఈ లోన్ ఈ 2 years లోపల మనం తీసుకొని వాడుకొని మళ్ళీ కట్టాలనేది ఒక ప్లాన్. సో అది కాకుండా మనం అక్కడికి వెళ్ళి మనం వాట్ వీఆర్ క్లెయిమింగ్ దట్ ఈస్ అవర్ రైట్గా మనం క్లెయిమ్ చేస్తున్నాం. ఏంది మేము అక్కడ వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేయడం అనేది మన రైట్గా ఫీల్ అయిపోయి జాబ్ చేయకపోతే ఏంటి సంగతి అని మనం రివర్స్ అడుగుతున్నాం. అసలు అలా అడగడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే గవర్నమెంట్ క్లియర్గా చెప్తుంది, ఇఫ్ యూ ఫాలో ద నామ్స్ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ F1 రూల్స్ ఫాలో అయితే మీరు అగ్రి అయినారు కాబట్టే మీకు వీసా ఇచ్చాము. మీరు కంట్రీ లోపలికి వచ్చారు. మా CBP ఆఫీసర్ కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగాడు. ఇంటర్వ్యూలో నేను చదువుకోవడానికి వచ్చాను, ఇదే యూనివర్సిటీలో పోయి చదువుకుంటానని చెప్పారు. కానీ వర్క్ అనేది ఎక్కడ మనం డిస్కషన్ చేయలే కదా. మేము వర్క్ చేస్తామని చెప్తే ప్రోగ్రామ్ కాదు కదా. వర్క్కి మళ్ళీ H1 ప్రోగ్రామ్ పెట్టాం. You come through H1. You use H1 program to come to the United States. Why you want to choose F1 to work? క్లారిటీ ఉంది కదండి. ప్రతి దానికి ట్రాక్ ఉంటుంది. ఇప్పుడు లీగల్ ట్రాక్, ఫార్మల్ ట్రాక్, బిజినెస్ ట్రాక్, ఎగ్జిక్యూటివ్ ట్రాక్, ఇండస్ట్రీ ట్రాక్ అనే ట్రాక్స్ ఉంటాయి కదా. ఇన్ సిమిలర్ లైన్స్ F1 ప్రోగ్రామ్కి ఒక రూల్స్ ఉన్నాయి, H1B ప్రోగ్రామ్కి ఒక రూల్స్ ఉన్నాయి, O1 O2 రూల్స్ ఒక ఉన్నాయి. మీరు టిపికల్గా చూస్తే అమెరికాలో A2 ఆల్ఫాబెటికల్ A to Zలో ప్రతి లెటర్కి ఒక వీసా టైప్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మన పూజారులు అమెరికాకు రావచ్చు, R1 వీసా రూపకంగా రావచ్చు, పూజలు చేసుకోవచ్చు, టెంపుల్లో పెర్ఫామ్ చేయొచ్చు, గ్రీన్ కార్డు తీసుకోవచ్చు, సిటిజన్షిప్ తీసుకోవచ్చు. మేము ప్రోగ్రామ్ ఇచ్చాం కదా. మీరు పూజారులు అయితే ఆ వీసా తీసుకోండి, మీరు సినిమా యాక్టర్లు అనుకోండి O1 O2 తీసుకోండి, మీరు స్టేజ్ పెర్ఫార్మర్లు అనుకోండి P3 P1 P3 తీసుకోండి, మీరు రీసెర్చ్ అనుకోండి J1 వీసా తీసుకోండి. సో మేము ఇవన్నీ ఇచ్చినప్పుడు మా లైన్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు మమ్మల్ని మిస్యూజ్ చేయాలనుకుంటున్నారు, మీరు ఎందుకు వయలేట్ చేయాలనుకుంటున్నారు? మీరు గైడెన్స్ తీసుకోండి, ఎడ్యుకేట్ కండి, ఈ ఫ్రేమ్వర్క్లో పనిచేయండి. మీకు ఆ కంట్రీ అన్ని రకాల వెల్త్ ఇస్తుంది. మీరు ఇల్లులు కొనుక్కోవచ్చు, భూములు కొనుక్కోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు, సెటిల్ కావచ్చు, పిల్లలు ఎడ్యుకేట్ కావచ్చు, పిల్లలు సెటిల్ కావచ్చు, కంపెనీ CEOలు కావచ్చు. మా కంపెనీ ప్రెసిడెంట్ కూడా మన కంట్రీ ప్రెసిడెంట్ కూడా గమ్మని చెప్తున్నాం కదా. వాళ్ళు వివేక్ రామస్వామి ఏ స్థాయికి వెళ్ళారు, కమలా హారిస్ ఏ స్థాయికి వెళ్ళారు. వాళ్ళు ఒకప్పుడు అంటే వాట్ ఐమ్ టాకింగ్ అండ్ ది గ్రౌండ్ రూల్స్ ఆఫ్ ద కంట్రీ. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. సో ఏం చేస్తుందంటే ఆ డెమోక్రటిక్ కంట్రీ హ్యాస్ సమ్ నామ్స్. ఎట్లయితే మేము వెల్కమ్ చెప్తామో, ఎప్పుడైతే మేము రమ్మంటామో, ఎప్పుడైతే మేము రెడ్ కార్పెట్ ఇస్తామో, వెన్ దేర్ ఈజ్ అ ప్రాబ్లం, వెన్ దేర్ ఈజ్ అ ఇష్యూ, దెన్ యూ హ్యావ్ టు డిజర్వ్ దిస్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్. అసలు అక్కడ భారతీయుల పాత్ర నిజంగా కీలకంగానే ఉంది. ముఖ్యంగా మనం ఐటీ కూడా పే చేసేది ఎక్కువగానే ఉన్నాం, మనమే ఎక్కువ అక్కడ. ఇంకొకటి ఏంటంటే మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలకు కూడా సారథులుగా ఉన్నది మన ఇండియన్సే. అలాగే డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్న సర్కార్ కొలువుల్లో కూడా ఇండియన్స్కి చాలా ప్రయారిటీ ఉంది. అయితే ఒకవైపు అన్ని రకాలుగా రూల్స్ పాటిస్తూ అక్కడ ఉంటున్న వాళ్ళకి గ్రీన్ కార్డ్, అలాగే H1B వీసా లాంటి వాటి విషయంలో కూడా ఆయన సుముఖంగానే ఉన్నారు. అయినా సరే జన్మతహా వచ్చే ఒక పౌరసత్వాన్ని రద్దు చేయడం అనే దాని విషయంలో మాత్రం మన వాళ్ళందరూ కూడా కొంత టెన్షన్గానే ఉన్నారు. ఈ విషయంలో మీరేమంటారు? తప్పకుండా అది యాక్చువల్గా డిస్కషన్ డిబేటబుల్ సబ్జెక్టే. అది రియాలిటీ అవుతుందా కాదా ఇంకా తెలియదు. బట్ టిపికల్గా ఏంటంటే ఆయన ఏం చెప్పి వర్షన్ ఒక్కొక్కరికి ఒక వర్షన్ ఉంటుంది. యువర్ వర్షన్, మై వర్షన్, రియల్ వర్షన్. ట్రంప్ వర్షన్ ఏంటంటే మేము మీకు బర్త్ రైట్స్ ఇచ్చాం, హిస్టారికల్గా 140 ఏళ్ళ నుంచి ఇచ్చాము, 14th అమెండ్మెంట్ ద్వారా ఇచ్చాము, మీరు తీసుకుంటున్నారు ఇప్పటివరకు. యాజ్ ఆఫ్ టుడే టుమారో కూడా 19th వరకు కూడా తీసుకుంటాం. కానీ మీరు ఏం చేశారు, అందులో లూప్ హోల్స్ ఏం చేశారు, విజిటర్ వీసా మీద రూపకంగా వచ్చేసారు, వచ్చి ఇక్కడ బర్త్ టూరిజం చేశారు. అదే ఆయన హర్ట్ అయ్యాడు. అంటే కంట్రీ హర్ట్ అయింది. అంటే మీరు వచ్చి 6 నెలల్లో, అంటే ఏజ్ ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చి 6 నెలలు వచ్చి ఆ 3 నెలల్లో డెలివరీ, విజిటర్ వీసా 6 months ఉంటుంది, అది చేశారు. వీళ్ళు ఇల్లీగల్ వచ్చారు, వాళ్ళ పిల్లలు అక్కడ కనడం మొదలుపెట్టారు. ఈ గోడలు దునికి ఇది టన్నెల్ రూపకంగా ట్రక్కులలో వచ్చిన వాళ్ళంతా విజిటర్ వీసా అని మేము రమ్మను. వరల్డ్లో ద బెస్ట్ విజిటర్ వీసా ఏం చెప్పండి, అమెరికన్ విజిటర్ వీసా. 10 years ఇస్తారు వీసా, 10 full years మీరు వాళ్ళ వీసా. ఈ 10 years వీసా తీసుకొని మీరు ప్రపంచంలో చాలా కంట్రీస్కి వెళ్తే వీసా ఆన్ అరైవల్ ఉంది, అసలు వీసా లేకుండా చూస్తారు. అంటే మీకు అమెరికన్ వీసా ఇస్తే సెవరల్ అదర్ కంట్రీస్ కూడా మిమ్మల్ని రెస్పెక్టబుల్గా చూస్తారు. మీరు దాన్ని మిస్యూజ్ చేస్తే ఎలా?
చెప్పండి ఫ్రాంక్గా మాట్లాడుకుంటే. నేను మీకు ఇచ్చిన ఆఫర్ను మీరు మిస్యూజ్ చేస్తున్నారు. మీకు ప్రాబ్లం ఉంది, నేను ఈ ఫ్రేమ్వర్క్లో ఫిట్ గాను, నాకు ఇంకేదన్నా ఉంది అని అడిగితే మేము ఇంకో వీసా టైప్ చెప్తాం, ఇంకొక ప్రోగ్రామ్ ఇంకో ట్రాక్ చెప్తాం, మీరు అందులో రమ్మని చెప్తాం. మేము మా దగ్గరికి వీసాలో రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మీరు అసలు మీ రెజ్యూమ్ ఏంది అని అడుగుతాం, మీ ప్రొఫైల్ ఏమని అడుగుతాం, మీది ఎక్కడ మ్యాచ్ అవుతుందని అడుగుతాం. దానికి తగ్గట్టు ఒక ప్రోగ్రామ్ను మేము సజెస్ట్ చేస్తాం. అంతేగాని ప్రతి దానిలో నేను వెళ్ళి పెడతానంటే వెల్కమ్ చెప్పదు కదా. కంట్రీ నామ్స్ చాలా బ్రహ్మాండంగా ఫాలో అవుతుంది. ఇవాళ ఎవరమైనా కంట్రీ ప్రెసిడెంట్తో సహా ఎవరికి వచ్చినా ఇబ్బందులు చేస్తే కంట్రీ వెల్కమ్ చెప్పదు. కంట్రీ శిక్షలు కూడా అలానే ఉంటుంది అక్కడ. తప్పకుండా ఫ్రేమ్వర్క్ రూల్స్లో ఫాలో కావాలి. ఇండియన్స్లో అంటే 95% వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా ఒబీడియంట్గా ఉంటారు, చాలా ప్యాషనబుల్గా పనిచేస్తారు. అంటే ఏదైనా అసైన్డ్ జాబ్ ఉంటే ఒక ఫ్యూ పర్సెంట్ ఏంటంటే ఇప్పుడు మిస్యూజింగ్ కల్చర్ ఈ మధ్యన స్టార్ట్ అయింది. చెప్పినా కూడా నేను మీకు జోక్ చెప్తే అర్థం, మీరు ఆల్వేస్ షాక్డ్. పేరెంట్ కాల్ చేశారు నిన్న మాకు, చేసి అడిగాడు, చేసి ఇట్లా మా అబ్బాయికి అక్కడ పని చేస్తున్నారండి, ఆల్రెడీ పనిచేస్తున్నారండి, ఏం చేయాలి, ఏదో ట్రంప్ వద్దంటున్నారట అని నన్ను అడిగారు. అంటే అవునండి, ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం వాళ్ళు ఆడిటింగ్ ఎక్కువ జరుగుతుంది. సో రూల్స్ అయితే అంటే ఇంతకుముందు కూడా ఉంది, కానీ ఇప్పుడు ఆడిటింగ్ చేసి పట్టుకుంటే మళ్ళీ డిపోర్ట్ అవుతారు కదా, ఇబ్బంది కదా, మీరు ఆపమని చెప్పండి మీ పిల్లలకి అని చెప్పాను. అంటే ఆపితే ఎట్లా, మరి మా అబ్బాయి సాయంత్రం పని చేయొచ్చా అన్నాడు. అంటే వాట్ యూ మీన్ అని అడిగాను. సాయంత్రం అంటే ఆఫీసర్ పొద్దున 9 to 5 వచ్చి వెళ్ళిపోయినాక మేము పని చేయొచ్చా అంటారు. అంటే అయినా పని చేయొచ్చు అనే ఆలోచన విధానం ఉంది చూడండి, అది కరెక్షన్ కావాల్సింది. ఎనీ పేరెంట్, మీరు పంపిన పేరెంట్కి మీ అబ్బాయిని అక్కడ జైలుకి పంపడానికో మీరు అబ్బాయిని అక్కడికి చనిపోవడానికో కాదు కదా. మొన్న ఇప్పుడు ఒక అబ్బాయి వెళ్ళి డోర్ డాష్కి వెళ్ళి అబ్బాయి చనిపోయాడు. ఆ లొకేషన్కి వెళ్ళొద్దు, ఈ జాబ్ చేయొద్దు, ఏమైంది రిజల్ట్, నీ కొడుకే లూజ్ అయ్యా కదా. ఇదే సేమ్ థింగ్ ఇప్పుడు పిల్లల్ని పంపిస్తారు, రేపు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో పట్టుకుంటారు. ఇప్పుడు పంపించిన 20 లక్షలు 30 లక్షలు అయిపోతుంది, అబ్బాయి ఇన్నే ఉంటాడు, అబ్బాయి మీద 5 ఏళ్ళ బ్యాన్ చేస్తే ఆర్ వీ హ్యాపీ? మనం పంపించిన పర్పస్ ఏంటి? దొరికితే కూడా సాయంత్రం 5 తర్వాత 6 తర్వాత సిబిపి ఆఫీసర్ రాడా? సిబిపి ఆఫీసర్కి తెలియదా 9 to 5 రావాలని రూల్ ఉందా? హీ నోస్ కదా వాట్ ఈస్ దట్. ఇప్పుడు డిజిటల్ ఏజ్ అండి, ఇప్పుడు కరెంట్ ఈజ్ డిజిటల్ ఏజ్. ఈ డిజిటల్ ఏజ్లో దే కెన్ ట్రాక్ ఎవ్రీథింగ్. మన ఇద్దరం మాట్లాడుకుంటే మన ఐఫోన్ ఉంటుంది టిపికల్గా. మనం మాట్లాడుకునే భాషను బట్టి మనం నెక్స్ట్ టైం వెబ్ ఓపెన్ చేస్తే ఆ రిలేటెడ్ ప్రొడక్ట్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తుంటాం, సజెస్ట్ చేస్తుంది కదా. ఇటువంటివి చేస్తే ఇది రియాలిటీ కదా. నేను కాదు, నన్ను ఎవరు ట్రాక్ చేస్తలేరంటే, ఫోన్ మాట్లాడుకుంటే నన్ను ట్రాక్ చేయట్లేదు అనుకుంటే ఎలా చెప్పండి? దిస్ ఇస్ అ స్మార్ట్ ఫోన్ అండ్ స్మార్టెస్ట్ థింగ్స్ మనం యాక్టివిటీస్ని ట్రాక్ చేయలేదనుకుంటే డిజిటల్ ఏజ్లో ట్రాకింగ్ ఉంది కాబట్టి మనం తప్పకుండా వీ హ్యావ్ టు ఫాలో ద నామ్స్ అండ్ బేస్డ్ ఆన్ దట్ నామ్స్ ఓన్లీ యూ కెన్ కంఫర్టబుల్లీ సెటిల్. భయపడాల్సిన అవసరం లేదు. మనం నామ్స్ ఫాలో అయ్యామనుకోండి, ఆ ఫ్రేమ్వర్క్లో ఉండాలి. ఎప్పుడైతే చీటింగ్ చేస్తాను కదా భయపడాల్సిన అవసరం వచ్చేది. సో మేము యాజ్ అన్ ఆర్గనైజేషన్ కానివ్వండి, మన లా ఫర్మ్ రూపకంగా కానివ్వండి, ప్రతి రూపకంగా మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎడ్యుకేట్ చేయడం, మేము ఫిషింగ్ ఎట్లా చేయాలో నేర్పిస్తాం, ఫిష్ కొనియం. సో ఆ లైన్లో ఇప్పుడు తప్పకుండా మన వాళ్ళకి తెలియలేదనుకోండి చేస్తాం, కానీ తెలిసి నటించే వాళ్ళని మనం ఏం చేయలేం, వాళ్ళ ఇబ్బందులలో పడతారు. ఇప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వచ్చిన మీరు 104 అని నెంబర్లు చెప్తున్నారు, రోజు 104 మంది డిపోర్ట్ అవుతున్నారు. ఇది ఫ్లైట్లో తీసుకొచ్చిన నెంబర్లో మీరు థింక్ చేస్తున్నట్టున్నారు. 104 మందిని ఎవ్రీ డే మీరు డిపోర్టేషన్లో వస్తుంది. మాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి కదా. డిపోర్టేషన్ ఎలా జరుగుతుందంటే F1 వీసా రూపకంగా అక్కడికి వచ్చి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కానీ H1 రూపకంగా వచ్చిన పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వీసా ఆఫీసర్ ఇంటర్వ్యూ చేసి సెకండరీ ఇన్స్పెక్షన్ తీసుకెళ్ళి వాళ్ళ ఫోన్లు కంప్యూటర్లు రివ్యూ చేసి అందులో వాళ్ళ వయలేషన్ గమనించి ఇన్అడ్మిజబుల్ చేసి అడ్మిజబిలిటీని విత్డ్రా చేసుకోమని చెప్పి డిపోర్టేషన్ పంపించి 5 ఏళ్ల బ్యాన్ చేసి పంపిస్తున్నారు. షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసిన హిందీ సినిమా డంకీ గురించి మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సిందే. దాన్ని అప్పుడు సినిమాగానే చూసాం, కానీ అది చాలా నిజ జీవితానికి సాక్ష్యంగా నిలుస్తోంది. అయితే చాలా మంది భారతీయులు కూడా, మెక్సికన్స్ కావచ్చు, కెనడా, ఇలా చాలా మంది అమెరికాకి డంకీ రూట్లో వెళ్తున్నారు. దానికి పర్మిషన్ ఇచ్చే CBT యాప్ని కూడా ఇప్పుడు డొనాల్డ్ సర్కార్ అది రద్దు చేయడం అనేది జరిగింది. అసలు ఎందుకు ఈ రూట్ అనేది చాలా డేంజర్ అని తెలిసి కూడా వెళ్తున్నారు ఇల్లీగల్గా. ఇంకొకటి, అలా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఈ డ్రగ్స్ కేసుల్లో, రేపు, దొంగతనం కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇవన్నీ బయటికి రాని నిజాలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందంటారా ఇలా వెళ్ళేవాళ్ళు? 100% ఉంది. ఈ కంట్రీ ఒక 20 ఏళ్ల క్రింద లాగలేదు. టుడే ఇస్ డెవలపింగ్. ఇండియా ఈజ్ డెవలపింగ్. ఇండియా హ్యాస్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. పని చేయగలిగితే ఇక్కడ ఉండాలి. ఇప్పుడు మన తెలంగాణలో ఇప్పుడు చూస్తే బీహార్ నుంచి, మహారాష్ట్ర నుంచి, బెంగాల్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు. సో అంటే ఇంకా ఆపర్చునిటీస్ ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ ఫార్మింగ్లో మీకు తెలుసు కదా, వ్యవసాయ కూలీల రూపకం కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రూపకం కానివ్వండి, వేరియస్ సెక్యూరిటీ రూపకం కానీ చాలామంది బయట నుంచి వచ్చి పనిచేస్తున్నారు. మేము కూడా వేరియస్ కంట్రీస్లో వెళ్ళి పనిచేస్తున్నాం. కంట్రీ నామ్స్, ఇక్కడైతే డెమోక్రటిక్ కంట్రీ, అక్కడ కూడా డెమోక్రటిక్ కంట్రీ. ఆ నామ్స్లో ఉండి పనిచేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పంజాబ్, గుజరాత్ ఏరియాస్ నుంచి ఉన్న వాళ్ళు చాలామంది ఇమిగ్రేషన్ను మిస్యూజ్ చేస్తున్నారు, డబ్బు కడుతున్నారు, వేరియస్ కంట్రీస్కి వెళ్తున్నారు. డైరెక్ట్ మెక్సికోకి వెళ్ళట్లేదు. మెక్సికో కూడా నామ్స్ కంట్రీ బౌండరీస్ కాకుండా ఇంకా పూర్ కంట్రీస్ ఉంటాయి కదా, కొద్దిగా ఇమిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఉన్న కంట్రీస్లో ఏదో రకంగా లోపలికి దూరేస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ ఒక కంట్రీకి నుంచి ఇంకో కంట్రీకి ట్రక్కులలో వస్తున్నారు.
ల్యాండ్ బార్డర్స్ అంటే ఇవన్నీ మీరు చూస్తే సెంట్రల్ అమెరికా కానీ సౌత్ అమెరికా కానీ చూస్తే మీకు అందులో ల్యాండ్ బార్డర్ ద్వారా వస్తున్నారు. వచ్చిన వాళ్ళని డంప్ అయితే అందులో ఏం ఆలోచించి ఏం ఆశించి వస్తున్నారో కానీ వాళ్ళ జీవితాలు వాళ్ళే చనిపోతుంటారు. కాకపోతే వాళ్ళు ఎలా వస్తున్నారంటే మేము కాకపోయినా మా పిల్లలన్నా బాగుంటారు, అమెరికాలో పుట్టే పిల్లలని. కానీ ఇప్పుడు కొత్త రూల్తో ఒకవేళ ఇవన్నీ చూసే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆ బర్త్ రేట్స్ తీసేశారు. వీళ్ళు ఈ రూట్లు వెదర్ యూ నేమ్ ఇట్ అస్ డాంకీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దెన్ ప్రొనౌన్సింగ్ ఆఫ్ ద నేమ్, బట్ బాటమ్ లైన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ హానెస్ట్గా చెప్పాలంటే మన భారతదేశం నుంచి 150 కోట్ల మంది వెళ్తున్నారు, ఇప్పుడు అవుతున్నారు కదా. అందులోకి వెళ్ళి క్వాలిటీగా మనం వెళ్ళి ప్రతి కంట్రీ కూడా వెల్కమ్ చెప్తుంది మన వాళ్ళని. ఎవ్రీ కంట్రీ వాళ్ళ కంట్రీ ఫ్రేమ్వర్క్లో మనం పని చేయగలిగిన, ఎడ్యుకేషన్ చేయగలిగిన, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగిన, బిజినెస్ చేయగలిగిన, ఫార్మింగ్ చేయగలిగిన వాళ్ళు రమ్మంటున్నారు. మరి అవి కాకుండా మీరు వెళ్ళి నేను షార్ట్కట్లో వెళ్తా అంటే అది మనకే ఇబ్బంది. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా చాలా కూడా ఇలాగ ట్రెండింగ్ పాయింట్స్గా అయితే మారుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య ఆయన ఇంకొక ప్రకటన చేశారు, అమెరికాలో ఆడ మగ మాత్రమే ఉంటారు, మూడో జెండర్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఉండరు అని. ఇప్పటికే ఉన్న ట్రాన్స్జెండర్స్ మిలిటరీలో కావచ్చు, సైన్యం, అలాగే ఆరోగ్యం, ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళని 1000 మందిని కూడా ఇంటికి పంపిస్తూ, అది కూడా సగౌరవంగా నిర్ణయాలు తీసుకున్నారు. దీని మీద మీరేమంటారు? ట్రాన్స్జెండర్స్ హక్కుల గురించి చెప్పండి. కరెక్ట్. ఇప్పుడు వాటిలలో డిబేటబుల్ సబ్జెక్ట్, ప్రతిదాన్ని హీ మే హ్యావ్ హిజ్ ఓన్ ఒపీనియన్, మనం వద్దనలేము. కానీ సుప్రీంకోర్టు ఉంది అక్కడ, సుప్రీంకోర్టు కరెక్ట్ చేస్తుంది. అంటే ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఒక 100 తీసుకున్నారనుకోండి, ఒక 10-15 సుప్రీంకోర్టు నో అని చెప్పొచ్చు. అంటే ఆయన ఈజ్ ఓన్లీ ఫర్ ప్రెసిడెంట్ ఫర్ 4 years, ఈజ్ నాట్ ఫర్ లైఫ్ ప్రెసిడెంట్. సో ఈ డ్యూరింగ్ ద ప్రెసిడెంట్ టర్మ్లో ఆయనకున్న ఐడియాలజీ కానీ, పార్టీకి ఉన్న ఐడియాలజీ కానీ, ఆ ఐడియాలజీతో కొన్ని ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేయవచ్చు. కానీ పార్టీ లైన్స్లో చేస్తే ఇది సుప్రీం కదా, అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, డినై చేయొచ్చు. ఈ హ్యాస్ టు ఫాలో. బట్ ప్రీవియస్లీ లాస్ట్ 4 year టర్మ్లో ఒకటి ఏంటంటే, ఫారెన్లో ఉన్న ఒక 7 countries ఉన్న వాళ్ళు మైగ్రేషన్ వస్తుంటే వాళ్ళని బ్యాన్ చేశాడు, ట్రావెల్ బ్యాన్ ఆన్ ద 7 countries పెడితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎస్ యూ డిడ్ ఏ గుడ్ జాబ్ అని అప్రూవ్ చేసింది. సో అట్లాంటి కంట్రీ ఇంట్రెస్ట్లో చేస్తే ఓకే పర్లేదు, కానీ గ్లోబల్ ఇంట్రెస్ట్లో చేస్తే ఒప్పుకోరు. ఇఫ్ ఇట్స్ కంట్రీ స్పెసిఫిక్ ఉంటే అది ఒక ప్రాబ్లం ఉంది, అక్కడ ఫిక్స్ చేసుకోవాలనుకుంటారు. కానీ ఇది ట్రాన్స్జెండర్ మెథడాలజీ అనేది ఒక కంట్రీలో లేదు, అది వరల్డ్లో ఉంది. సో ఇప్పుడున్న దానికి హానర్ చేయాల్సింది, రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి సుప్రీంకోర్టు కరెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను చేసే ప్రతిదాన్ని ప్రజలు ఒప్పుకున్న సుప్రీంకోర్టు అయితే ప్రాసెస్లో నో చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. విశ్వేశ్వర్ గారు, మీరు లాస్ట్ 3 decadesగా అమెరికాలో ఉంటున్నారు. అమెరికా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో మీకు బాగా తెలుసు. మీరు ఇన్నేళ్ళుగా చక్కగా హ్యాపీగా అక్కడ ఫ్యామిలీతో ఉంటున్నారంటే మీరు అవన్నీ పాటించబట్టే ఖచ్చితంగా అక్కడ మీరు ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ట్రంప్ ఎఫెక్ట్తో డాలర్ డ్రీమ్స్ అనేవి కరిగిపోతున్నాయి, ఏ మాటకు ఆ మాటే. అయితే ఇప్పుడు ఆయన్ని ప్యాట్రియట్ అని మీలాంటి వాళ్ళు అంటే, లేదు సెల్ఫిష్ మోనార్క్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మన వాళ్ళు ఎందుకు ఇంకా అక్కడికే వెళ్ళాలని అంత ఆరాట పడుతున్నారు? ఇక్కడ అవకాశాలు లేవంటారా? మీరు అది చూశారు, మన ఇండియా పరిస్థితి మీకు తెలుసు. 30 ఏళ్ల క్రితం మీరు అన్నట్టు మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ లేవు, అంత ఫెసిలిటీస్ లేవు. అంటే మీరు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకుండా, అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు లేవు ఊర్లలో. ఇవాళ టౌన్ నుంచి సిటీకి వచ్చి, సిటీ నుంచి క్యాపిటల్కి వచ్చి, క్యాపిటల్ నుంచి మేము ఫారెన్ కంట్రీకి వెళ్ళాం. అప్పుడున్న మైగ్రేషన్ డిఫరెంట్, అప్పుడున్న బిజినెస్ ఆపర్చునిటీస్, అప్పుడున్న జాబ్ ఆపర్చునిటీస్, అప్పుడున్న రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు ఎక్కువ వచ్చాయి ఇండియాకి. సో అప్పుడు బ్రెయిన్ డ్రైన్ అయింది, ఇప్పుడు బ్రెయిన్ గెయిన్ అవుతుంది కంట్రీ. ఇవాళ ఇండియాలో ఆపర్చునిటీస్ ఉండడం వల్ల మళ్ళీ ఫారెన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ కంట్రీకి రావడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవాళ హైదరాబాద్కి ఏం తక్కువ ఉందండి? యూ హ్యావ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ప్రోడక్ట్ వాట్ ఎవర్ దే ఆర్ సెల్లింగ్ ఇన్ వాషింగ్టన్ DC, యూ ఆర్ గెటింగ్ హియర్. ఎవ్రీ కార్ వాట్ ఎవర్ యూ ఆర్ బయింగ్, ట్రావెలింగ్, ద సేమ్ కార్ ఈస్ దేర్. ఇప్పుడు వాట్ ఎవర్ ఐఎమ్ డ్రైవింగ్ ద వెహికల్స్, లెక్సస్, బెంజ్, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ ఇక్కడ దొరికిపోతుంది. $multi-million హోమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్న డిజైనర్స్, ఆర్కిటెక్ట్లు, ఇంత మంచిగా ఉంది కదా, ఇట్స్ డెవలపింగ్ కదా. వెన్ యూ హ్యావ్ ఫ్యామిలీ, హోమ్ కంట్రీ, హోమ్ అడ్వాంటేజ్ ఎప్పటికీ ఆ ఫ్రీడమ్, యువర్ అక్కడ సెకండరీ సిటిజన్ ఉండే బదులు ఇక్కడ హోమ్ కంట్రీలో ఉండేంత ఉత్తమం ఉంది కదా. తర్వాత ఆపర్చునిటీస్ కూడా చాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపర్చునిటీస్ పెరిగాయి. ఐ వాజ్ వన్ ఆఫ్ ద స్పీకర్ ఫర్ దిస్ గ్లోబల్ ఆపర్చునిటీస్ మీద ప్రజెంట్ చేసాం. డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, లీగల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మన మేనేజ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కంట్రీ గ్రోత్కి ఉంది. ఇవాళ సివిల్ ఏవియేషన్లో ఉన్నాయి, ఎవ్రీవేర్ ఎయిర్పోర్ట్లో. కొన్ని ఏరియాస్లో గ్యాప్ ఉంది, మీరు వెళ్ళండి, ప్రపంచంలో వెళ్ళండి, ఎక్స్ప్లోర్ చేయండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి, అవి తీసుకొచ్చి రీఇంప్లిమెంట్ చేయండి ఈ దేశంలో. ఎందుకంటే ఇక్కడ పుట్టాం కాబట్టి. సరే అక్కడ పుట్టిన పిల్లలకి గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ ఇచ్చిన వాళ్ళు అక్కడ ఉండవచ్చు, కానీ వేరే ఇక్కడ ఉన్న వాళ్ళని మాత్రం యూటిలైజ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. సో మ్యాగ్నానిమస్ థింక్ చేయగలిగిన, లేకపోతే ఆ మెచ్యూరిటీ మైండ్ సెట్ ఉండగలిగిన, డెలివరబుల్ చేయగలిగితే దిస్ ఈజ్ ద బెస్ట్ కంట్రీ టు లివ్ ఇండియా. సో అది ప్రపంచానికి ఇది ఒక స్వర్గసీమ టైపు.
ఈ కంట్రీలో ఉన్నంత ఫ్రీడము, ఈ కంట్రీలో ఉన్నంత లిబర్టీ, ఈ కంట్రీలో ఉన్నంత స్వేచ్ఛావాయువులు ఎక్కడ స్వీకరిస్తాం చెప్పండి? అంత కంఫర్టబుల్గా లైఫ్ విత్ యువర్ ఓన్ ఫ్యామిలీ, యువర్ కజిన్స్, ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఐ విష్ ఎవ్రీబడి కెన్ కమ్ బ్యాక్ అండ్ ఇన్కార్పొరేట్ యువర్ టాలెంట్. ఇప్పుడు ప్రపంచాన్ని మనం 360 డిగ్రీలు చూసుకునే ఆపర్చునిటీ ఉంటుంది ఒకసారి కంట్రీ బయటికి వెళ్తే. సో నేను వెళ్ళమని చెప్తాను. చాలామంది కూడా మేము ఏమంటారు, మీరు యూ ట్రావెల్. ఇప్పుడు నేను పెద్దపల్లిలో పుట్టాను, కరీంనగర్కి వెళ్ళాను, హనుమకొండకి వెళ్ళాను, హైదరాబాద్కి వచ్చాను, న్యూయార్క్ వెళ్ళాను, వాషింగ్టన్ డీసీ వెళ్ళాను. ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాలు తిరుగుతున్నాను. తిరగడం వల్ల నేను ఆ కంట్రీ కామర్స్ ఎలా ఉంది, ఆ కంట్రీ పొలిటికల్ ఎలా ఉంది, ఆ కంట్రీ జియోగ్రఫీ ఎలా ఉంది, కంట్రీ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, కంట్రీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ ఉంది, అంటే ఇవన్నిటి కూడా మేము చెప్పగలిగే ఆ స్థాయిలో ఉన్నాం. అంటే ఆ వెళ్ళి చూస్తేనే కదా మాకు తెలిసింది. సో వరల్డ్ బికెమ్ ఏ గ్లోబల్ విలేజ్. సో ఇట్స్ నవ్ ది డిజిటల్ ఏజ్. సో ఎవ్రీథింగ్ మనం ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, గూగుల్లో కానివ్వండి, ప్రపంచాన్ని మేము చూడొచ్చు. మీరు ఇక్కడ కూర్చొని న్యూజిలాండ్లో ఏం జరుగుతుందో వాచ్ చేయవచ్చు. మేము అంటే యూనో వాట్ ఇంత మంచిగా ఉన్నప్పుడు మనం ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. ఎఫెక్టివ్గా వాడుకోగలిగితే గ్రోత్ ఆపర్చునిటీ ఉంది. ఇంకా ఆడియన్స్ అక్కడ తక్కువ, ఇక్కడ యూజర్స్ అంటే ఐ మీన్ ద యూజబిలిటీ. ఇవాళ ఇక్కడ ప్రొడక్ట్ చేసేవాళ్ళు బిజినెస్ మోడల్లో చాలా గ్రోత్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇండియా హ్యాస్ అ బిగ్ మార్కెట్ కంపేర్ టు అమెరికా. అమెరికాలో 30 నుంచి 40 కోట్ల మంది ఉన్నారు, ఇక్కడ 150 కోట్ల మంది ఉన్నారు. యూజర్స్ ఉన్నట్టే కదా మనకు. ఏ ప్రోడక్ట్ మీరు ఇంట్రడ్యూస్ చేసినా ఇంతమంది మీరు యూజ్ చేస్తారు. సో అందువల్ల యూ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ యువర్ హోమ్ కంట్రీ. ప్లీజ్ కమ్ బ్యాక్ and do big difference. That's the reason I'm planning to come back to India. So I want to make my rest of the life to serve this country. సో ఆ లైన్లో నేను ఇక్కడికి రావాలని ఆలోచిస్తున్నాను. అంటే దట్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఐ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఐ ట్రావెల్డ్ అక్రాస్ ద గ్లోబ్. దాన్ని తీసుకొచ్చి షేర్ చేయడం వల్ల, ఎడ్యుకేట్ చేయడం వల్ల, కౌన్సిల్ చేయడం వల్ల వీళ్ళు మిగతా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు 18 నుంచి 21 నుంచి 35 మధ్యలో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు గ్లోబల్ ఆపర్చునిటీస్ కోసం. వీఆర్ ప్రొవైడింగ్ యాజ్ అవర్ ఆర్గనైజేషన్. సో యూ ప్లీజ్ కమ్ బ్యాక్ టు అస్, get educated properly and do your job perfectly and settle comfortably. డొనాల్డ్ ట్రంప్ 2017 నుంచి 2021 వరకు తొలిసారి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఆయన అధ్యక్షుడిగా లేని గత 4 ఏళ్లలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పెరిగిపోయారు. అలాగే డ్రగ్ టెర్రరిజం అనేది కూడా పెరిగిపోయింది, క్రైమ్ రేట్ కూడా పెరిగిపోయిందని సర్వేలే చెప్తున్నాయి. మరి ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న ఈ దూకుడు నిర్ణయాలు గత ప్రభుత్వాలు ఎందుకు తీసుకోలేకపోయాయి? కరెక్ట్, గుడ్ క్వశ్చన్. పొలిటికల్ లైన్స్లో డిఫరెంట్ పార్టీస్కి డిఫరెంట్ ఐడియాలజీ ఉంటుంది, డిఫరెంట్ ఎగ్జిక్యూషన్ మైండ్ సెట్ ఉంటుంది. సో డెమోక్రటిక్ పార్టీ ఒకటి, అక్కడ 2 పార్టీల వ్యవస్థ అమెరికాలో, రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. రిపబ్లికన్ పార్టీ మోర్ రైటిస్ట్ వింగ్ ఐడియాలజీ ఉంటుంది, డెమోక్రటిక్ పార్టీ మోర్ ఫ్లెక్సిబుల్ ఐడియాలజీ, మోర్ ఓపెన్ ఇమిగ్రెంట్ ఫ్రెండ్లీ అని అంటారు చెప్పడానికి. రిపబ్లికన్ పార్టీ ఉంటుంది. రిపబ్లికన్ పార్టీ ఈజ్ ప్రెషరైజింగ్ దట్ లీగల్ ఇమిగ్రేషన్. వీళ్ళు ఏమంటున్నారు, ప్రపంచంలో ఎక్కడ గొడవలైనా ఏమైనా ఇబ్బంది అయినా మోర్ అసైలం వాళ్ళని కూడా తీసుకొచ్చుకొని ఇక్కడ రుద్దుతామంటున్నారు. మన ఈ మధ్య మీద జరిగిన ఆఫ్ఘనిస్తాన్లో జరిగితే మీరు ఫ్లైట్లను పట్టుకొని, ఫ్లైట్ రెక్కలను పట్టుకొని మీరు వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామందిని చూసాం. లైవ్గా యూట్యూబ్లలో వచ్చింది, మనం చూసాం. సో అందులోకి వెళ్ళి తీసుకొచ్చి మేము అమెరికా దేశంలో ఎక్కడెక్కడైతే జనాలు తక్కువ ఉన్నారో అన్ని జనాలలో వాళ్ళని డంప్ చేశారు, వాళ్ళని వదిలేశారు, వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇచ్చారు, వాళ్ళకి అంటే ఫుడ్ స్టాంప్స్ ఇచ్చారు, స్టేకి ఉండటానికి ఇచ్చారు, భోజనం పెట్టారు, సెటిల్ కమ్మని చెప్పారు. అమెరికా ఉన్న రిపబ్లికన్ పార్టీ ఐడియాలజీలో మేము తీసుకురాము, అటువంటిది వెల్కమ్ చెప్పము. మీరు రండి, మంచి ఎగ్జిక్యూటివ్, మంచి ఎక్స్పీరియన్స్, మంచి నాలెడ్జ్, మంచి ఎమినెన్సీ ఉంటే ఒక ప్రోగ్రామ్ పెడతాం, అది యూజ్ చేసుకోండి, మేము డైరెక్ట్ గ్రీన్ కార్డ్ కూడా ఇస్తాం. కానీ మనకి ఇటువంటి క్రాప్ చెత్త మాకు అక్కర్లేదు. వీ వాంట్ బిల్డ్ దిస్ సూపర్ పవర్ కంట్రీ. కావాలంటే ఇటువంటి వాళ్ళందరినీ తీసుకొని చేస్తే ఎలా ఉంటుంది? ఇబ్బంది ఉంటుంది కదా. సో ఇప్పుడు మేము అక్కడ వెళ్ళాము, మాకు అక్కడ ఏమి లేవు కదా, సిస్టమేటిక్గా ఇక్కడ జరుగుతున్నాయి అన్నీ అక్కడ ఏమీ లేవు. అక్కడ క్వాలిటీ, టాలెంట్, ఎబిలిటీ, స్కిల్, నాలెడ్జ్ ఉంటే ఆ ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ స్కిల్డ్ లేబర్. H1B ప్రోగ్రామ్ను స్కిల్డ్ లేబర్ అంటారు. సో స్కిల్ ఉన్న వాళ్ళు మాకు ఆ టెక్నాలజీలో మా దగ్గర లేరు, ఆ గ్యాప్ ఉంది. వరల్డ్లో ఎక్కడుంది టాలెంట్ అంటే ఈ టాలెంట్ తెలంగాణలో ఉంది, ఆ తెలుగు ప్రజలలో ఉంది. సో అందువల్లనే ఇక్కడ హైదరాబాద్లో 55 విండోలతో మేము కాన్సులేట్ ఎందుకు పెట్టాం? మీ దగ్గర టాలెంట్ ఉందనే కదా, లేకపోతే అంతకుముందు ఏంది కాన్సులేటే లేదు కదా. మీరు హిస్టారికల్ ఇప్పుడు 30 ఏళ్లలో మీరు వెళ్ళాక చేంజెస్ ఏమున్నాయంటే అదే కదా. అంటే గ్రోత్ పెరిగినట్టే కదా. అంటే వాళ్ళు ది పూల్ ఆఫ్ టాలెంట్, తెలుగు పూల్ ఆఫ్ టాలెంట్ గొప్పగా ఉంది కాబట్టి మాకు మీరు కావాలి కాబట్టి మేము ఇక్కడ ఒక కాన్సులేట్ పెట్టాం. కాన్సులేట్ పెట్టిన పర్పస్ వీసాలు రిజెక్ట్ చేయడం కాదు, డిపోర్టేషన్ చేయడం కాదు. మేము చెప్పింది మా దగ్గర రైట్ఫుల్ పీపుల్ రండి. డోంట్ మిస్యూజ్ యువర్ ఎక్స్పీరియన్స్ లెటర్, డోంట్ మిస్యూజ్ ఫైనాన్షియల్ లెటర్, డోంట్ మిస్యూజ్ యువర్ టాలెంట్, డోంట్ కుక్ అప్ యువర్ రెజ్యూమీస్. అది వాళ్ళు చెప్పడం అంతే తప్ప ఎవరు వచ్చినా కూడా వెల్కమ్ చెప్తున్నారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలని భారత్ సీరియస్గా అబ్జర్వ్ చేస్తోంది.
ఇప్పుడు ఇన్ని వేల మంది మా దగ్గర ఇల్లీగల్గా ఉంటున్నారు, వాళ్ళందరినీ వెనక్కి పంపిస్తున్నాం అన్నా కానీ మన భారత్ ఏమీ తప్పు పట్టలేదు. ఎందుకంటే వాళ్ళ రూల్స్ అవి కాబట్టి, మన వాళ్ళు వైలేట్ చేశారు కాబట్టి ఓకే పంపించండి అని. అయితే ఒకవేళ తర్వాత కూడా మన భారతీయులు అక్కడ నచ్చక గనక వెనక్కి వస్తే ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయా, మనకు వచ్చే డాలర్స్ తగ్గిపోతాయి, ముఖ్యంగా అంత మంచి లైఫ్ని ఇవ్వగలమా అని కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు ప్రధానమంత్రి కూడా మళ్ళీ వెళ్తున్నారు. అంటే మొదటి నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంచి రిలేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా పర్యటనలో ఏమన్నా వీటన్నిటి మీద ఇద్దరు చర్చించుకునే అవకాశం ఉండొచ్చా? ఏమన్నా మార్పులు వచ్చే అవకాశం ఉందంటారా ప్రధాని పర్యటన తర్వాత? తప్పకుండా ఉంటుంది. గుడ్ దట్ ఈస్ గ్రేట్ ఫ్రెండ్షిప్ ఇక్కడ ఇవాల్వ్ అవుతుంది. ట్రంప్ అండ్ మోడీ దే హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్. అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది ఆపర్చునిటీ. అంటే హిస్టారికల్గా మనకంత కనెక్షన్స్ లేవు, కానీ ట్రంప్ వచ్చినప్పుడు కానీ మోడీ అక్కడికి వెళ్ళినప్పుడు కానీ దే ఆర్గనైజ్డ్ బిగ్ మీటింగ్స్. హ్యూస్టన్లో దే జాయింట్లీ ఆర్గనైజ్డ్ పబ్లిక్ మీటింగ్, డైస్పోరా మీటింగ్ చేశారు. ట్రంప్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనకు గుజరాత్లో బ్రహ్మాండమైన మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. సో హిస్ విష్ దట్ ట్రంప్ వస్తే బాగుండని అనుకున్నారు, మధ్యలో ఓడిపోయారు. బట్ వాళ్ళకి ఇప్పుడు వస్తే అంటే చిన్న చిన్న ఇష్యూస్ మీద యూజువల్గా ఎట్లుంటుందంటే మన ఫారెన్ మినిస్ట్రీ, ఫారెన్ సెక్రటరీ వాళ్ళే మాట్లాడతారు. మేజర్ ఇష్యూస్ మీద ప్రెసిడెంట్లు మాట్లాడతారు. వీళ్ళు సబ్జెక్ట్ తీసుకొస్తారు. చిన్న చిన్నవి అనుకోండి, అది బయలాటరల్ ఇష్యూస్ కానీ కంట్రీ స్పెసిఫిక్లో మీకు ప్రయారిటైజ్ ఉంటాయి కదండి నీడ్స్ని బట్టి. సో టాప్ వాటిలలోనే మాట్లాడతారు. చిన్న చిన్న వాటిని మినిస్టర్సే మాట్లాడేసి క్లోజ్ చేస్తారు. ఇఫ్ ఇట్స్ ఇంపాక్టింగ్ అవర్ ఎకానమీ, అవర్ కామర్స్ సెక్రటరీ మాట్లాడతారు. ఇఫ్ ఇట్స్ ఇంపాక్టింగ్ అవర్ ఇమిగ్రేషన్, అవర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడతారు. అంటే వేరియస్ సెక్టర్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈ డైలాగు ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మనకు వైట్ హౌస్తో కనెక్షన్స్ ఉంటాయి, క్యాపిటల్ హిల్తో కనెక్షన్స్ ఉంటాయి, ప్రెసిడెంట్తో మాట్లాడుతుంటారు, పెంటగాన్తో మాట్లాడుతుంటారు, సిఐఏతో మాట్లాడుతుంటారు. దిస్ ఇస్ ఏ ఓపెన్ డైలాగ్. అంటే ఇది స్పెసిఫిక్గా ఇప్పుడే జరుగుతుంది, క్లోజ్ చేయడం అంటూ ఉండదు. ఇవన్నీ డిపార్ట్మెంట్లు ఉంటాయి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ పనిచేస్తుంది బ్రహ్మాండంగా, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ పనిచేస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పనిచేస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ అంటే వాట్ ఎవర్ ఎవ్రీ సింగిల్ డిపార్ట్మెంట్ విల్ వర్క్ విత్ ఇండియన్ డిపార్ట్మెంట్. అమెరికా కూడా మనని వెల్ రికగ్నైజ్డ్, వెల్ రెస్పెక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ఆల్సో డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడైతే రాజరికం ఉండో, ఇక్కడ టెర్రరిజం కాదు. మనము టెర్రరిజం ఇంపాక్ట్ అయ్యాము, అమెరికా టెర్రరిజం ఇంపాక్ట్ అయింది. అందులో కూడా మనం షేక్ హ్యాండ్ చేసుకుంటుంటాం. సో వరల్డ్ ఎక్కడైతే టెర్రరిజం ఉందో ఏరిపారేయడానికి దీస్ కంట్రీస్ విల్ వర్క్ టుగెదర్. డొనాల్డ్ ట్రంప్ వాజ్ వెరీ సీరియస్ అబౌట్ పాకిస్తాన్ ఇష్యూస్. ఆయన టిపికల్గా చెప్తాడు అక్కడ టెర్రరిజం ఉంది కాబట్టి మేము దాన్ని అసలు ఎంటర్టైన్ చేయమని. చాలా ప్రీవియస్ ప్రెసిడెంట్ వాళ్ళు డబ్బు పంపించారు పాకిస్తాన్కి. ఈజ్ నాట్ విల్లింగ్ టు సెండ్ మనీ టు పాకిస్తాన్ ఆర్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ. కంట్రీ అలయన్స్ అయితే తప్ప వాళ్ళు రారు, పనిచేయరు. సో ఆ లైన్ ఫ్రేమ్వర్క్లో ఉన్న కంట్రీస్ని వెల్కమ్ చెప్తారు. వీళ్ళిద్దరు మాట్లాడడం గ్లోబల్ ఆపర్చునిటీస్ మీద మాట్లాడవచ్చు, తర్వాత G8 మీటింగ్స్ మీద మాట్లాడవచ్చు, G20 దాని మీద మాట్లాడవచ్చు. కంట్రీ ఇండియాను ఇక్కడెక్కడైతే ప్రమోట్ చేస్తారో ఆ ప్రమోషన్ ఆబ్జెక్టివ్స్ గురించి మాట్లాడవచ్చు. ట్రంప్కున్న అంటే నీడ్స్ని మాట్లాడవచ్చు. తర్వాత అసెట్స్, యూజువల్గా డిఫరెంట్గా న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి కదా. ఇక్కడ మనకి న్యాచురల్ రిసోర్సెస్ పూల్ ఆఫ్ టాలెంట్. ఇండియాకున్న న్యాచురల్ రిసోర్స్ ఏంటంటే పూల్ ఆఫ్ టాలెంట్, ఎక్స్ట్రాడినరీ స్టెమ్ టాలెంట్. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో ఉన్న పిల్లలు మనకి వాళ్ళకి బాగా ఉపయోగపడతారు ప్రపంచంగా. మనకున్నంత ఎబిలిటీ, మనకున్నంత నాలెడ్జ్, మనకున్నంత ఇంటెలెక్చువల్ థాట్ ప్రాసెస్, మనకున్నంత లీగల్ ఎబిలిటీ, రీజనింగ్ ఇవన్నీ ఎవరి దగ్గర లేవు. అందువల్లనే మనం అక్కడ సెటిల్ కాకుండా మీరు ఇంతమంది అన్నట్టు అన్ని కంపెనీల సీఈఓలు మన వాళ్ళు ఎందుకుంటున్నారు? ప్రపంచంలో చాలామంది కూడా ఉన్నారు కదా. మెజారిటీ కంపెనీల సీఈఓలు అంతా మన తెలుగు వాళ్ళు, ఇండియన్స్ చాలామంది వచ్చారు టాప్ కంపెనీస్లలో. మరి చిన్న చిన్న కంపెనీస్ కూడా కాదు, ఏదో చిన్న కంపెనీలు న్యాచురల్గా మన వాళ్ళు ఓన్ చేస్తున్నారు. బట్ మేజర్గా టాప్ 100లో, టాప్ 500లో కూడా, S&P 500లో కూడా చాలామంది, ప్రతిది ఒకటే కాదు, ఒక సీఈఓజే కాదు, దేర్ ఆర్ సెవరల్ డైరెక్టర్ పొజిషన్స్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ కానీ ఉన్నారు. అదేవిధంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఫెడరల్ గవర్నమెంట్లో ఉన్నారు, గవర్నర్స్ ఆఫీసెస్లో ఉన్నారు, తర్వాత సెనేటర్లకు వచ్చారు, కాంగ్రెస్మెన్లకు వచ్చారు, తర్వాత స్టేట్ సెనేట్లకు వస్తున్నారు. రేపు మనం ఓన్ చేసుకోబోతున్నాం ఆ కంట్రీలో ఓన్. రేపు మీరు వివేక్ రామస్వామి నేమ్ ఇట్ సెల్ఫ్ ఇది తెలుగు ఇండియన్ నేమ్ కదా, వివేక్ రామస్వామి. శ్రీరామ్ రేపు పొద్దునే ఆయన కాదు, కమలా హ్యారిస్, కమలా కదా, ఇట్లా చాలామంది వస్తున్నారు కదా రేపు అప్కమింగ్ వస్తున్న వాళ్ళు. రేపు వీ డోంట్ నో వెన్ హీ బికమ్స్ ఎ ప్రెసిడెంట్, దెన్ వాట్ ఈస్ హిజ్ ఐడియాలజీ. హీ నోస్ కదా వేర్ హీ కేమ్ ఫ్రమ్. వాళ్ళ పేరెంట్స్ ఏం ఇమిగ్రెంట్ కంటే, ఇంక్లూడింగ్ ట్రంప్ కూడా. ట్రంప్ వైఫ్ ఇట్ సెల్ఫ్ షీ ఈజ్ అన్ ఇమిగ్రెంట్. థింక్ అబౌట్ దట్. షీ ఈజ్ అన్ ఇమిగ్రెంట్. షీ ఈజ్ నాట్ అన్ అమెరికన్ బార్న్ లేడీ కాదు, ఆర్ first lady. She is born in other country and she became a green card holder, then she became a citizen, then married to Trump. తెలుసు కదా మీకు థర్డ్ వైఫ్. సో అందుచేత ఇన్ దట్ లైన్ దెర్ ఆర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలా ఓపెన్ డిస్కస్ చేయొచ్చు. మీరు సర్ప్రైజ్, మీరు వైట్ హౌస్ ముందే ఒక లేడీ కూర్చొని ఉంటుంది, ఒక టెంట్ ఉంటుంది, దాని ముందే ప్రొటెస్ట్ చేస్తుంటారు వైట్ హౌస్ ముందే. దాన్ని తీయరు, దాని అట్లే ఉంటుంది. అందులో ఆమె ఉంటుంది, మీరు అమెరికన్ ప్రెసిడెంట్, మీరు అమెరికన్ ఐడియాలజీ, అమెరికన్ ప్రాసెస్ రాంగ్ అని చెప్తుంటుంది. They welcome it. Tell you that is your opinion, you can say that.
మీరు చేస్తారు వరల్డ్ వైడ్ వెళ్ళి మీరు అందరిని కిల్ చేస్తుంటారు, మీరు వరల్డ్ వైడ్ వెళ్ళి మీరు న్యూక్లియర్ వార్ చేస్తున్నారు, అవన్నీ చేస్తారని ఇక్కడ వైట్ హౌస్ ఇంటి ముందే పెట్టుకొని కూర్చుంటారు, టెంట్లు వేసుకొని కూర్చొని ఉంటుంది. సో అంటే అంత వెల్కమింగ్ కంట్రీ ఉన్నప్పుడు మనం మిస్యూజ్ చేయడం బాగుండదు అనేది మా ఉద్దేశం. ఆ లైన్లోనే మేము ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాం, అందువల్లనే చెప్పగలుగుతున్నాం. సో ఆ లైన్లో ఉండగలిగితే దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆ కంట్రీలో ఉంది. గ్లోబలైజేషన్లో ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళండి అనేది, రండి అంటే నేను అక్కడ ఉన్నాను కాబట్టి రండి అని చెప్తున్నాను. ఎవరిని కూడా మీరు ఆగండి, ఇంకా ట్రంప్ వచ్చాడు కాబట్టి మీరు రావద్దు అనట్లేదు. ట్రంప్ ఉండగా కూడా మీరు రావచ్చు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టైంలో కూడా దెర్ ఆర్ ఆపర్చునిటీ. రేపు పొద్దున ట్రంప్ మన యుఎస్ మాస్టర్స్ చేసిన మన వాళ్ళందరికీ డైరెక్ట్ గ్రీన్ కార్డు కూడా ఇవ్వచ్చు. మీరు అది యూటిలైజ్ చేసుకోండి, కష్టపడి మీరు ఫోకస్ ఆన్ దట్ $100,000 జాబ్, డోంట్ ఫోకస్ ఆన్ $10 జాబ్. విశ్వేశ్వర్ గారు, ఇప్పుడు మనం ఖచ్చితంగా బ్రిటన్ గురించి కూడా మాట్లాడుకోవాలండి. ఎందుకంటే అమెరికా ఒకవైపు చెప్పి మరీ యాక్షన్లోకి దిగితే, బ్రిటన్ ఏమో గుట్టు చప్పుడు కాకుండా చడి చప్పుడు లేకుండా ఇక్కడ అక్రమ వలసదారుల మీద ఉక్కు పాదం మోపుతున్నారు. యూకే అధ్యక్షుడు, ముఖ్యంగా యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, ఆయన కూడా అంతే. ఇప్పుడు అక్కడ కూడా తనిఖీలు చేస్తే, ముఖ్యంగా భారతీయ రెస్టారెంట్ల మీద చేస్తే అక్కడ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా మంది తేలారు, అందులో కూడా భారతీయులు ఉన్నారండి. మరి ఇప్పుడు బ్రిటన్ తీసుకుంటున్న ఈ స్టెప్స్ మీద, యూకే ప్రభుత్వ చర్యల మీద మీరేమంటారు? వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఫ్రేమ్వర్క్లో లా ఆఫ్ ద ల్యాండ్ ఏది ఉంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మనం అబాయిడ్ కావాల్సిందే. దేర్ ఇస్ నో సెకండ్ టు ఇట్. మనకు ఆ ఇమిగ్రెంట్ కంట్రీలోకి ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. అది F1 ప్రోగ్రామా, H1 ప్రోగ్రామా, H2B ప్రోగ్రామ్, అంటే స్కిల్డ్ వర్కరా లేకపోతే ఫార్మ్ వర్కరా అంటే. అమెరికా కానీ లండన్ కానీ మా రెస్టారెంట్లో పనిచేయాలనే ప్రోగ్రామ్ పెట్టలే కదా. మరి మీరు వచ్చి రెస్టారెంట్లో ఎట్లా పనిచేస్తారు? మేము ప్రోగ్రామ్ పెడితే మీరు వచ్చి పనిచేయండి, మీరు చెఫ్గా రండి, నాట్ ద వర్కర్. ఫ్రంట్ ఆఫీస్లో వర్క్ చేస్తారు, క్లీనింగ్ చేసేది అనుకుంటుందండి. అది అమెరికన్ వర్కరు, అది బ్రిటిష్ వర్కర్ జాబ్, నాట్ ఇండియన్ వర్కర్ జాబ్. మీరు వెళ్ళొద్దు. మీరు మంచి కేక్ బేక్ చేయండి, మీరు మంచి కేక్ తయారు చేయండి, ఇండియన్ చెఫ్గా ఉండండి, అంటే బ్యాక్ సైడ్ కిచెన్లో ఉండండి, మీరు చెఫ్ వీసా తీసుకొని రండి, వీ వెల్కమ్ ఇట్. బికాస్ దట్ ఈస్ వీ ఓపెన్ ద ప్రోగ్రామ్. ఫ్రంట్ ఆఫీస్లో పనిచేసేవి జాబులు మావి, ప్లీజ్ డోంట్ డూ దట్ జాబ్. అవి జాబుల కోసం ఆ $10 $8 కోసం మనం వెళ్ళి ఆ రెస్టారెంట్లో, ఇండియన్ రెస్టారెంట్లో పనిచేయాలన్నా కూడా వాడు లీగల్ పేపర్ వర్క్ ఉన్న వాళ్ళే పనిచేయాలి. ఇల్లీగల్ వాళ్ళు వచ్చి పనిచేస్తే మేము రైడ్ చేసే అథారిటీ ఉంటుంది, అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, చేతులకు బేడీలు వేయాల్సి ఉంటుంది, పంపించాల్సిందే. ఆ ఫ్రేమ్ వర్క్లు మేము ప్రోగ్రామే పెట్టినప్పుడు మా దేశంలో వచ్చి మీరు ఎట్లా పనిచేస్తున్నారు అనే ఆలోచన వారికి ఉంటుంది కదా. సో దాని కరెక్షన్లో భాగమే తప్ప ఇండియన్స్ మీద కోపమనో లేకపోతే వేరే కంట్రీస్ మీద కోపం ఏం లేదు. దే లవ్ ఇండియన్స్. అమెరికా కానివ్వండి, బ్రిటిష్ కానివ్వండి, వరల్డ్లో ఎక్కడైనా కానివ్వండి. చాలా నేను ఐలాండ్ కంట్రీస్కి వెళ్ళాను, సౌత్ అమెరికన్ కంట్రీస్కి వెళ్ళాను, ఏ కంట్రీకి వెళ్ళినా దే రెస్పెక్ట్ ఇండియన్స్. ప్లస్ 90% ఆఫ్ అవర్ ఇండియన్ లీడర్షిప్ కానీ ఇండియన్ వర్కర్స్ కానీ దే క్రియేటెడ్ లాట్ ఆఫ్ వెల్త్ ఇన్ దట్ కంట్రీ అండ్ దే ఆర్ వెరీ లాయల్. దే ఆర్ లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అవుతుంటారు, ఏ కంట్రీకి వెళ్ళినా గ్రో అవుతుంటారు, ఆపర్చునిటీ ఉంటుంది. అక్కడ ఉన్న కంట్రీ స్పెసిఫిక్ ప్రెసిడెంట్ ఆఫీస్ కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూడా మేజర్ రోల్ ప్లే చేసే వాళ్ళంతా కూడా మన వాళ్ళే. ఈ వేరియస్ కంట్రీస్లో, నాట్ ఓన్లీ కంట్రీ. మీరు చూడండి చాలా కంట్రీస్లలో 3 తరాల క్రితం వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు కంట్రీ ప్రెసిడెంట్లు కూడా ఉన్నారు కదా. మన ఈ మధ్య జరిగిన ప్రవాసీ భారతీయ దివస్లో మనం వాళ్ళని తీసుకొచ్చి మనం హోస్ట్ చేయించుకుంటున్నాం కదా. సమ్ కంట్రీస్ ప్రెసిడెంట్లను తీసుకొచ్చి మనం హానరరీ చేస్తున్నాం ఆ రోజు. సో ఆ లైన్లో ఉన్నప్పుడు తప్పకుండా మీరు అది బ్రిటిషే కానివ్వండి, అది వేరియస్ కంట్రీస్, యూరోప్లో అన్ని కంట్రీస్లలో కానివ్వండి, దే ఆర్ నాట్ వెల్కమింగ్ రెస్టారెంట్ వర్కర్స్ బికాస్ దట్ దెర్ ఇస్ నో ప్రోగ్రామ్. మనమే వెళ్ళి కొత్తది క్రియేట్ చేసుకొని మనం అక్కడ పనిచేస్తున్నాం. 2 weeks 3 weeks బ్యాక్ ఐ వాజ్ దేర్ ఇన్ లండన్. నేను రెస్టారెంట్లో చూశాను కదా, మళ్ళీ అదే స్టూడెంట్లు వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు. సో నీ ప్రోగ్రామ్ లేదు, నువ్వు అక్కడికి వచ్చిన పర్పస్ చదువుకోవడానికి. మేము ఏ రకంగా దీన్ని మిస్యూజ్ చేద్దామని ఇప్పుడు మాకేం ఇబ్బంది లేదండి. ఈ పిల్లలే ఇబ్బంది పడతారు. రేపు పొద్దున మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ లండన్ లోపలికి వెళ్తుంటే ట్రాక్ చేస్తారు. ఇప్పుడు అది కాకుండా ఏం చేస్తున్నారు, వీళ్ళు సైట్ ఆడిట్ చేస్తున్నారు, సైట్లోకి వస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో ఐస్ అని ఉంటుంది, ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అని. ఆ డిపార్ట్మెంట్కి ఫుల్ పవర్స్ ఉంటాయి. మొన్న ఈ మధ్య ఏదో వీడియో చూపించారు, అది ఎంతవరకు రియాలిటీ కానీ, అది పటేల్ బ్రదర్స్ అని ఉంటాయి అమెరికాలో గ్రాసరీ షాపులో. సో వీళ్ళు ఒకసారి వస్తే రైడ్కి వస్తే ఒక 20-30 కార్లలో వస్తారు, ఒకరిద్దరు రారు. వచ్చేసరికి వాళ్ళు కెమెరాలు అన్నీ రెడీ చేసుకొని వస్తారు. పారిపోయినా ఎక్కడికి పారిపోలేరు పాపం. ఆ పార్కింగ్ లాట్లు అంతా పరిగెత్తుకుంటూ పోతున్నారు. అంటే బాధగా అనిపిస్తుంది. అంటే మీకు చేసే ప్రోగ్రాంలో ఉండండి, మేము ఎడ్యుకేట్ చేస్తామండి. ఆ జాబ్ లేకపోతే అది వెళ్తే ఎంత జాబ్ అండి, $10-20 జాబ్. నేను చూస్తే అంతకంటే ఎక్కువ మనీ ఇక్కడ సంపాదించుకోవచ్చు ఇండియాలో. ఇక్కడ అంత ఎంప్లాయ్మెంట్ ఉంది, చేయగలిగే ఇంట్రెస్ట్ ఉంటే. సో అంచేత వీఆర్ వెల్కమింగ్ దట్ ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ ద లాస్ ఆఫ్ ద ల్యాండ్, వీఆర్ దేర్ టు హెల్ప్ అస్. అటు అమెరికాలో కావచ్చు, ఇటు యూకేలో కావచ్చు, ఈ అక్రమ వలసదారుల విషయంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయంలో అధికార విపక్షాలు ఏకతాటి మీదకి వస్తున్నాయి.
అక్కడ యూకే వాళ్ళు ముఖ్యంగా బ్రిటన్స్ ఒక మాట అంటున్నారండి, మన దేశం మన ఇల్లు లాంటిది, ఇదేమి హోటల్ కాదు ఎవరు పడితే వాళ్ళు వచ్చి వెళ్ళడానికి ఎప్పుడంటే అప్పుడు అని. నిజమే కదా, మన దేశాన్నైనా మనం అలాగే చూసుకుంటాం. దీంతో మనం ఖచ్చితంగా ఏకీభవించి తీరాల్సిందే. తప్పకుండా. అది హోటల్ అయినా కూడా 1 నైటా 2 నైటా 3 నైట్స్ అని కాంట్రాక్ట్ ఉంటుంది. అవును. రావచ్చు, మా హోటల్ కూడా రావచ్చు, మా ఇంటికే కాదు మా హోటల్గా మీరు ట్రీట్ చేయొచ్చు, కానీ అవి నైట్సే, నాట్ పర్మనెంట్. పైగా ఇల్లీగల్ పనులు చేయకూడదు. మీరు వచ్చింది స్టేకి, మీరు స్టేనే చేయండి, మీరు వర్క్ చేయడానికి రావట్లేదు. మీరు నైట్ ఉండండి, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోండి. అంటే మీరు చెప్తారు కదా, హోటల్స్లో ఏముంటుంది, ఈవినింగ్ 3 o'clock రావాలి, మార్నింగ్ 11 o'clock వెళ్ళిపోవాలి ఉంటుంది. మీరు నైట్ ఓవర్ నైట్ స్టేకి వచ్చారు. ఈ డ్యూరేషన్ ఆఫ్ ద స్టే అంటారు ఈ వీసా టైప్స్లలో కూడా. మీరు డ్యూరేషన్ ఆఫ్ స్టే అది 6 months, అది 3 months, అది 6 years, అది 10 years అని డ్యూరేషన్ ఆఫ్ స్టే ఉంటుంది. మీరు దానికి బైడ్ అయి ఉండండి తప్ప మీరు సొంతగా వచ్చేసి ఇల్లు కూడా నాదే, ఈ దేశం నాదే అనుకొని ఇల్లీగల్ వాళ్ళం కాదు. ఇఫ్ యూ హ్యావ్ అ రైట్స్ యూ ప్లీజ్ క్లెయిమ్ ఇట్, వీ వెల్కమ్ ఇట్. ఇప్పుడు క్లెయిమ్ చేసే దాంట్లో ఎవరు వద్దంటున్నారు? ఇప్పుడు నాకు హ్యావ్ అ గ్రీన్ కార్డ్, మై వైఫ్ హ్యాస్ అ సిటిజన్, మై డాటర్ బార్న్ దేర్, షీ ఈజ్ అ US citizen. సో దే హ్యావ్ రైట్స్, ఎంటైటిల్మెంట్స్ అంటారు చూడండి. షీ ఈజ్ అ నేచురలైజ్ సిటిజన్, మై వైఫ్ ఇస్ అ బర్త్, మై డాటర్ ఇస్ అ బర్త్ సిటిజన్, ఐఎమ్ అ గ్రీన్ కార్డ్ హోల్డర్. సో మేము ఫ్రీగా చేసుకుంటున్నాం కదా ఇవన్నీ, అంటే జాబ్ డ్యూటీస్ చేసుకోగలుగుతున్నాం, ఫాలో అవుతున్నాం. సో వీఆర్ ఎంజాయింగ్ దోస్ ఫ్రీడమ్ కదా. ఇన్ ద సిమిలర్ లైన్స్ ఆబ్జెక్టివ్స్ ఎంజాయ్ చేస్తున్నాం, మన ఎకనామిక్స్ ఎంజాయ్ చేస్తున్నాం, ఫైనాన్స్ ఎంజాయ్ చేస్తున్నాం, ఆ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నాం, ఆ కంట్రీ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇవన్నీ వాడుకొని మీరు కూడా ఎంజాయ్. నేను ఒక్కరికే కదా, ఒక్కరిది కాదు ఆ కంట్రీ. దట్ కంట్రీ ఈజ్ వెల్కమింగ్ ఎవ్రీ వన్. హిస్టారికల్గా దట్ కంట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇమిగ్రెంట్ కంట్రీ. ఎవ్రీ వన్ మూడ్. ట్రంప్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఏదో కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ట్రంప్ బట్ ఇప్పుడు ఏమంటాడంటే ఈ కంట్రీని ఫుల్ ప్రూఫ్ చేయాలి. బ్రిటిష్ ఉంటుంది, రేపు మనం బంగ్లాదేశ్ నుంచి వచ్చేవాళ్ళని మనం వెల్కమ్ చెప్తున్నామా? నో అంటున్నాం కదా. బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళు రావద్దని చెప్తున్నాం కదా. మన బౌండరీస్ మన దేశానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. మనం బౌండరీస్ అన్ని లాక్ చేద్దాం అనుకుంటాం కదా. పాకిస్తాన్ POK దగ్గర మనం అంతా ఫెన్స్ని పెడుతున్నాం కదా. ఇటు ఇండియా పాకిస్తాన్ మధ్యన కంచేస్తున్నాం కదా. సో చేస్తున్నప్పుడు దిస్ ఇస్ ద అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద అమెరికన్ బౌండరీస్. ఇప్పుడు సౌత్ అమెరికాకు కనెక్ట్ అయ్యే మెక్సికోకు అమెరికాకు మధ్యలో మేము ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది, గోడ కడుతుంది, పెద్ద గోడ. సో దే వాంట్ టు బిల్డ్ ఏ వాల్ బికాజ్ మన వాళ్ళు టన్నెల్ కడుతున్నారు కిందకెళ్ళి. సో ఈ టన్నెల్ అన్ని చూశారు కాబట్టి అంతకుముందు సింపుల్ కంచే ఉండేదండి. ఒకప్పుడు చాలా ఓపెన్గా ఉండేది. కంట్రీ హ్యాస్ వైడ్ ఫ్రీడమ్ ఉండేది. వీ ఎంజాయ్డ్ రియల్లీ. ఇప్పుడున్న పిల్లలకు తెలియదు కానీ మేము రియల్ అమెరికన్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తాం. అది ఎవరి వల్ల ఎక్కడ దొరకదు అంత ఫ్రీడమ్. మీరు చెప్పాను చూడండి, ప్రెసిడెంట్ని తిడుతుంటే ప్రెసిడెంట్ చూసుకుంటే నవ్వుకుంటే వెళ్ళిపోతాడు. ఇక్కడైతే ఎలా ఉంటుంది, పోలీసులు తీసి బయట పడేస్తారు ముందు. అసలు ఫస్ట్ టెంట్ గింటూ ఉండనే ఉండదు. అవును, సైకిల్స్ మీద కూడా వెళ్తూ ఉంటారు కదా అక్కడ. చాలా ఉంటుంది అక్కడ. గవర్నర్కి సెక్యూరిటీ అని ఇవన్నీ ఉండదు. చాలా ఫ్రీడమ్గా ఉంటుంది. ఇవాళ పనులు వాళ్ళే చేసుకుంటారు. ఇక్కడలాగా ఉండదు. చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. మనం కూడా అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వరల్డ్లో మేము తిరిగి చూసాం కదా, మన దేశానికి ఉన్న ఔన్నత్యం, మన దేశానికి ఉన్న సంస్కృతి, మనకున్న హిస్టరీ వేరు, మనకున్న స్పిరిట్ వేరు. ప్రపంచ దేశాల్లో కొన్ని వివిధ దేశాల్లో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటే అవి తీసుకొని అందులో మంచిని తీసుకొని అడాప్ట్ చేసుకొని మన దేశానికి ఆపాదించుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అటువంటి లైన్ కాకుండా వేరే లైన్లు తీసుకుంటే ఏ కంట్రీకి, ఇప్పుడు మేము అందరం అక్కడ వెళ్ళి మంచి చేస్తేనే మేము అంబాసిడర్లం, వాళ్ళు గౌరవిస్తారు. లేకపోతే ఇండియన్స్ అంతా ఇలానే అనుకుంటారు. మీకు సర్ప్రైజింగ్ ఏంటంటే వన్ ఆఫ్ ద పోర్ట్ ఆఫ్ ఎంట్రీ CBP ఆఫీసర్ దగ్గర ఒక పాప ఏం చెప్తుందంటే, సార్ నేను ఒక్కనే కాదు, మా ఫ్రెండ్స్, మా ఇండియన్ ఫ్రెండ్స్ అంతా ఇదే పని చేస్తారని చెప్తుంది. ఇది ఎవరికి నెగటివ్? పాపకు ఒక్కతే కాదు, అక్కడ ఉన్న పిల్లలందరికీ నెగటివే. వాళ్ళంతా ఇండియన్స్ అంతా ఇలానే చేస్తారు. వయలేట్ చేస్తున్నాం. నేను ఒక్కరినే వయలేట్ చేయట్లేదు ఆఫీసర్, వీఆర్ ఆల్ డూయింగ్ దిస్ అంటుంది ఆ పాప. విశ్వేశ్వర్ గారు, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి కానీ ఈరోజు అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తీసుకుంటున్న చర్యలతో అసలు కామన్ మ్యాన్గా మనలాంటి వాళ్ళని కూడా రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు మన దేశంలో ఎలా ఉంది? మన దేశంలో అక్రమ వలసదారుల విషయంలో మనం ఏం చేస్తున్నాం? రోహింగ్యాలను ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నాం అని కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేసింది. అయితే ఇప్పుడు మొత్తానికి మీరు ఒక NRI మెంటర్గా మారిపోయారు. చాలా మందికి కూడా మీరు మార్గనిర్దేశం చేస్తున్నారండి. నిజంగా మీ ఇంటర్వ్యూస్ వింటే మాత్రం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల్లో ఉన్న ఒక లోతు అవన్నీ కూడా తెలుస్తున్నాయి. భవిష్యత్ కార్యాచరణ, మన దేశం కూడా ఒక కామెంట్ కూడా చేయలేని పరిస్థితిలో మనం కూడా ఉన్నాము. అయితే ఇప్పుడు సరే, చదువు కోసం ఎడ్యుకేషన్ వీసా మీద వెళ్ళి అక్కడ పార్ట్ టైం జాబ్ చేయలేక చదువు అయిపోయాక వెనక్కి వచ్చే వాళ్ళు కావచ్చు, లేదంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కావచ్చు, లేదంటే జాబ్ కోసం వెళ్ళి రకరకాల కారణంతో వెనక్కి వచ్చే వాళ్ళు కావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు మాత్రం వేరుగా ఉంటాయి. మన ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలుసు కదా. మన పక్క వాళ్ళు చేసే కామెంట్స్, మన బంధువులు అనే మాటలు, ఇవన్నీ తెలుసు కదా. ఇప్పుడు అలా వెనక్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎలా స్ట్రాంగ్గా ఎలా నిలబడాలి, పడిలేచిన కెరటం లాగా భారత్లో వాళ్ళని వాళ్ళు ఎలా ప్రూవ్ చేసుకోవచ్చు అంటారు? తప్పకుండా చేసుకోవచ్చు అండి. ఇప్పుడున్న సిస్టమేటిక్ అప్రోచ్ వెళ్తే
జీవితంలో చాలా ఒడిదొడుకులు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ అవుతాయి, మనం కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తాం, ఫెయిల్ అవుతుంటాయి, మళ్ళీ వాటిని ఓవర్కమ్ కావాలి. ఇండియా హ్యాస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో ఒక ఎఫర్ట్ ట్రై చేస్తాం, వర్కౌట్ కాలేదు, మళ్ళీ ఎఫర్ట్ పెట్టుకోవాలి. అవర్ లైఫ్ ఈజ్ నాట్ ఎండింగ్ రైట్ నౌ. సో యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ లైఫ్. ఆ డ్యూరింగ్ దట్ లైఫ్ వెన్ యూ హ్యావ్ నెత్తురుంది, సత్తు ఉంది, ముందుకెళ్ళి ఏది చేయాలన్నా మనకు భారతావని ముందటుంది, వెల్కమ్ చెప్తుంది, ఇబ్బంది ఏం లేదు. మన వాళ్ళకి ఆపర్చునిటీ, టేక్ గైడెన్స్, అడ్వైజెస్. మీరు ఎంతోమంది చెప్పారు, నేను ఈ ట్రంప్ దాని సబ్జెక్టుల మీద ఐ టాక్ టు సెవరల్ పీపుల్, ఐ గేవ్ సమ్ గుడ్ అడ్వైజెస్, కమ్యూనికేషన్ చేశాం. ఇవాళ ఏంటంటే చాలామందికి ఆ క్లారిటీ ఇచ్చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఆ కమ్యూనికేషన్ లేక ఇవాళ ఐ డ్రీమ్స్ ద్వారా మీరు రూపకంగా మీరు చాలామంది రీచ్ అవుట్ అయింది. సో వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ అవుతారు కదా. వాళ్ళకి చాలామంది నాకు ఒపీనియన్, మీ ఐ డ్రీమ్ చూసిన వాళ్ళు కూడా పేరెంట్స్ నాకు కాల్ చేశారు చాలామంది. చూసాం, మేము ఇక్కడ వీడియోలో చూసాం, మీ కమ్యూనికేషన్ చూసాం, చాలా బాగా ఓపెన్గా హానెస్ట్గా కమ్యూనికేట్ చేస్తారండి. ఈ విషయం మాకు తెలిస్తే మేము కూడా దాని ఫ్రేమ్వర్క్లోనే ఉంటాం కదా, మా పరిమితి లేదో మాకు తెలుస్తాయి కదా, మా పరిధి ఏందో మాకు తెలుస్తుంది కదా. చాలా జాగ్రత్తగా చెప్పించారు, వీ లైక్ డిట్ ఐ డ్రీమ్స్ అని వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా. అక్కడ రాయని వాళ్ళు కొందరు ఎక్స్ప్రెస్ చెప్తారు. ఎగ్జాక్ట్లీ, అక్కడ రాస్తే వాళ్ళ ఐడెంటిటీ బయటకు వస్తుంది కదా. సో ఐడెంటిటీ కాకుండా నాకు చాలా కాల్స్ వచ్చాయి, మేము వీ లైక్ డిట్ బికాస్ ద కమ్యూనికేషన్ ఓపెన్ హానెస్ట్, ఒక ఇంట్లో మాట్లాడుకున్నట్టు విషయాలు షేర్ చేసుకున్నట్టుంది. మాకు ఆ విషయాలు ముందు తెలియదండి, వాళ్ళు చాలా బాగా తెలిసింది. మీడియం బాగుంది. సో ఎక్కడెక్కడ సిస్టమ్ ఉంది, ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇమిగ్రేషన్ లాస్ పనిచేస్తున్నాయి, ఎక్కడెక్కడ సపోర్ట్ సిస్టమ్ ఉంది, మీరు ఆ రూపకంగా ముందుకు వచ్చేస్తారంటే వీఆర్ థ్యాంక్ఫుల్ టు అని మన మీడియా ఐ డ్రీమ్స్ కూడా థ్యాంక్ యూ చెప్పారు. నిజంగా మీ ఇంటర్వ్యూ చూస్తే ట్రంప్ డెసిషన్స్ మీద ఎవరికైనా గనక అపార్థాలు కానీ లేదంటే అపోహలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా మన భారతదేశం ఎంత గొప్పదో తెలుస్తుందండి. పైగా పక్క దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ రూల్స్కి, వాళ్ళ నిబంధనలకి, వాళ్ళ రాజ్యాంగానికి లోబడి మనం ఎలా బతకాలో తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.